మా సార్కి ఏ విధంగా చెప్పాలన్నా అతిశయోక్తి మాకు. మేము చాలా తక్కువ ఆయన గురించి చెప్పాలనుకుంటే చాలా ఉంది, అది మేము మాటల్లో వర్ణించలేని విషయం. ఆయన ఎక్కడికి వెళ్ళినా గతంలో నేను 2-3 సార్లు విన్నాను ఆయన గురించి. ఆ తర్వాత మా జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన యొక్క పనితనం, రైతులతో మమ్మల్ని కాదు, రైతుని ఏ రకంగా ఆకట్టుకోవాలి, వారికి ఏ రకంగా సహాయం చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు, వారితో పాటు కుటుంబ సభ్యుడిగా ఆయన కలిసిపోయి మధ్యాహ్నం 1 గంట 2 అయినా ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆ మారుమూల గ్రామాల్లో వాళ్ళు ఏది పెడితే అది ఆ రోజు అక్కడ వాళ్ళతో గ్రామ సభలు అవన్నీ ఏర్పాటు చేసి మాతో పాటు అనేక రకాలుగా వాళ్ళకు తోడంటి ఉండి ఈరోజు మేము ఒక రకంగా అక్కడ తలెత్తుకున్నామంటే దానికి మూల కారణం మా సారు, అలాగే రాష్ట్ర స్థాయిలో మా మేడం గారు, అలాగే అనేక జిల్లాల నుంచి వచ్చిన మా ఉన్నతాధికారులు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే మా పదవీ విరమణ పొందిన మా సార్కి, అలాగే రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన మా మేడం గారికి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన అందరికీ నమస్కారం అండి. నా పేరు జి చక్రవర్తి. నేను పట్టు పరిశ్రమ అధికారిగా పాడేనందు సార్ ఆధ్వర్యంలో పనిచేశానండి. ఇక్కడ ఇచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి అధికారులకు మరియు జిల్లా స్థాయి అధికారులకు నా నమస్సమాజులు తెలుపుకుంటున్నానండి. అలాగే ప్రత్యేకంగా మా డిఎస్ఓ సారు అప్పారావు సారు రిటైర్ అవుతున్నందుకు ఆనందంగా ఉందండి. ఆయన రంపచోడవరంలో శ్రీమతి సుజాత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అప్పారావు గారి శ్రీమతి సుజాత గారు కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా మాట్లాడేవాడు ఉంటే రావాలి, లేదంటే నెక్స్ట్ పోలవరం జిల్లా నుంచి ఎవరైనా సిబ్బంది వచ్చి ఉంటే వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పోలవరం జిల్లా శ్రీ కె వెంకటేశ్వర గారు. అందరికీ నమస్కారాలు. సుదీర్ ప్రాంతం నుంచి వచ్చిన అతిరథ మహారథులు మరియు బంధుమిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఇక ఈరోజు శ్రీ కోనేటి అప్పారావు గారు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అప్పారావు గారి గురించి చిన్న మాట చెప్పుకోవాలి. ఇప్పుడు అంతా అప్పారావు గారు, నేను 1984 సంవత్సరంలో కర్నూలు నుండి చేబ్రోలుకు వచ్చాను. ఆ టైంలో అప్పారావు గారు శిక్షణ పొందడానికి ట్రైనింగ్కి వచ్చేవారు. మేము అనుకునేవాళ్ళం, ఈ కుర్రోడు ఎవరు, వీడు ఏ ట్రైనింగ్ అవుతాడు అని చెప్పేసి మాకు ఒక ఇదిగా అనిపించింది. అయినా సరే అప్పారావు గారిలో అప్పుడే మంచి కుతూహలం, పట్టు పరిశ్రమలో పట్టు వేయకుండా ఏదో ఉద్యోగం సంపాదించాలి, ఏదో సాధించాలి అన్నది వారిలో కనపడ్డది. ఎన్నోసార్లు చాలామంది మానేశారు, కానీ అయినా మాట్లాడితే ట్రైనింగ్ రావడం, చూడడం, మొత్తానికి ఏదో విధంగా ట్రైనింగ్ సాధించి ఏదో విధంగా
డిపార్ట్మెంట్లో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ మేడం గారికి, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన మా ఉన్నత అధికారులకు, అలాగే పదవి రిటైర్మెంట్ అయిన జిల్లా అధికారులకు, అలాగే మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పనిచేసి పదవీ విరమణ పొందిన మా డిఎస్ఓ సార్కి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని జిల్లాల ఇది వచ్చిందో చూడండి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా నేను ఒక డిపార్ట్మెంట్ టెస్టులు రాయాలా వాళ్ళతో, అంటే ఆయన అప్పుడు అవసరం లేదు, అయినా సరే ఆయన ఏదో చెయ్యాలి చెందాలి అని మంచి తపన ఉండేదన్నమాట. అలాంటిదప్పుడు కొన్నాళ్ళకి మాకు తెలియకుండానే ఆయన డిపార్ట్మెంట్ టెస్టులు కట్టి ఏదో విధంగా అంచెలంచెలుగా ఆయన అన్నీ పూర్తి చేయగలిగారు. అలాగే ఆయన కూడా BA కంప్లీట్ చేశారు. ఆ విధంగా అలా చేయటం ఒక్కొక్క విషయంలో ఏంటంటే అంచెలంచెలుగా మా వెనకాలే ఆయన రావడం, ఈ రోజుకి ఆయన DSO అయ్యాడంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లడు ట్రైనింగ్ అవుతాడా అని మేము అన్నప్పుడు ఈరోజు అందరికీ బాస్ అయిపోయాడు. ఇప్పుడు అలాంటిది నిన్నటితోటి ఆయన పదవి విరమణ, ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే అప్పారావు గారు ఈయన చంద్రత గ్రామంలో జన్మించారు. ఆయనకి రత్నాలు లాంటి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. వారు కూడా చాలా సక్రంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నీ కూడా చేశారు. ఈరోజు ఆయన తర్వాత శ్రీ హరికృష్ణ ASO చింతూరు వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హరికృష్ణ. పెద్దలందరికీ పేరున ఉదయపూర్ నమస్కారాలు. అలాగే రైతు సోదరులందరికీ, సారా అప్పారావు సార్ బంధుమిత్రులందరికీ, తోటి ఉద్యోగులందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడలేదు సార్, తెలియదు. అప్పారావు సార్ తోటి మాకు ఇంచుమించుగా 27 సంవత్సరాల నుంచి చేపురోలు నుంచి అనుభవం ఉంది సార్. సార్ కూడా అంచెలంచెలుగా ఇప్పటి వరకు DSOగా పదవి విరమణ చేస్తున్నారు. సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంత సన్మాన్ పత్రం ఒకటి చదువుతాను సార్. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. ఎప్పటిలాగే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే హరికృష్ణ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మన RTO గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. ఆయనకి వేరే షెడ్యూల్ ప్రియాక్యుపేట్ ప్రోగ్రామ్ ఉంది. సో ముందు ఆయన నేను మాట్లాడేసి వెళ్ళిపోతానంటారు కాబట్టి మైక్ ఆయనకి అందించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. వేదిక వచ్చినటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అప్పారావు గారు
1989 నుండి నాకు పరిచయం, అంటే దాదాపు 36 ఇయర్స్. అప్పుడు నేను జస్ట్ యూనివర్సిటీ నుండి ఇలా బయటకు వచ్చి గ్రూప్ 3 సర్వీస్ సెలెక్ట్ అయ్యి ఏజెన్సీలో గ్రామాభివృద్ధి అధికారి వీడియో అనేటువంటి ఒక ఉద్యోగం ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదు. దానికని జాయిన్ అయ్యాను. నా వయసు 21వ సంవత్సరం. అప్పుడు ఏం అర్థమైంది కదా అక్కడికి వెళ్తే. ఫస్ట్ ఆ ట్రైబల్ లాంగ్వేజ్ని వాళ్ళు మాట్లాడే యాసని అర్థం చేసుకోవటానికే నాకు ఉండేది మాట. సో వీడియో కింద గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటినీ విలేజ్ లెవెల్లో చూసుకోవాలి. అప్పుడు వీరు పట్టు పరిశ్రమ దాంట్లో పనిచేసేవారు. అదే ఐఫెడ్ అనే స్కీమ్ ఉండేది, జీడి మామిడి చెట్ల పెంపకం. నాకు బాగా జ్ఞాపకం. ఆ ఊరి పేరు గొర్రగొమ్మ అనేటువంటి ఊరు. రెగ్యులర్గా ఎవరో ఎనీ సీనియర్ ఆఫీసర్స్ వచ్చినా ఇంకా అది పర్మనెంట్ టూర్ మాట. రంపచోడవరం నుండి ఆ ఊరు రావటం, గొర్రగొమ్మ అనే ఊరు. అక్కడ జీడి మామిడి తోటలో ఈ పట్టు పరిశ్రమ చూపెడతాం. టస్సార్ అని ఒకటి ఉండేది, అదేంటి ఇప్పటికీ కూడా నాకు అర్థం అవ్వదు. అఫ్కోర్స్ అది ఒక పట్టు పరిశ్రమలో ఒక ఇది రంపచోడవరంలో ఒక పెద్ద స్కీమ్ మాట. అప్పట్లో గిరిజనులు నక్సలైట్ల నుండి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటానికి అనేసి ఆ స్కీమ్ ఏం జరుగుతున్నది అనవసరం, అమౌంట్ డబ్బు చేసేవారు ముందు స్కీముల పేరు మీద, ట్రైబల్ స్కీమ్. ఎందుకంటే ఏదో ఒకటి చూపెడితే కొంచెం ఉగ్రవాదం వైపు వెళ్లకుండా ఉంటారనేటువంటి ఉద్దేశంతో అప్పుడు పరిచయం. అప్పుడు ఎలాగుండేదండి ఆ ఊరు, ఒక 30 ఇళ్ళు ఎన్నోళ్ళు పాకలు ఉండేవి. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే ఇంకొక 30 ఇళ్ళు ఎన్నో పాకలు ఉంటాయి. అలాగ 2-3 ప్లేసులకు వెళ్ళి ఒక ఊరు మాట. అలాంటివి 21 గ్రామాలు మండలం మొత్తం మీద. మోటార్ సైకిల్ అవి లేవు అప్పట్లోనూ. అసలు టెలిఫోన్ కూడా ఉండేది కాదు అక్కడ. ఈవెన్ మన వైర్ టెలిఫోన్ కూడా ఉండేది కాదు. సెల్ ఫోన్ మాట దేని వరకు. హోటల్ కెట్టలు ఏమీ లేదు. ఏమన్నా వండుకుంటే మనం వండుకు తింటాం, లేదంటే నోట్లో వేలు పెట్టి చుట్టూ కూర్చోటం. జేబులో 1000 రూపాయలు ఉన్నా వేరుశనగపప్పు వండ కూడా దొరకదు అక్కడ. అంత డీప్ ఏజెన్సీ మాట మేము కలిసి పనిచేసింది అప్పుడు 89లో. అప్పటి నుండి పరిచయం. సరే అంచెలంచెలుగా నేను వేరే గ్రూప్స్ సెలెక్ట్ అయ్యేలాగా ఆర్డీఓ కింద రావటం, వారి డిపార్ట్మెంట్లోనే ఉన్నతాధికారి కింద ఇచ్చేయటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక కిత్తండి కింద చూసినట్టు ఉంటుంది. మామూలుగా జాబుల్లో చాలామంది ఆఫీసర్లు పరిచయం అవుతారు, మా రకరకాల ఫంక్షన్స్కి వెళ్తాం లేదా మాట్లాడుకుంటాం. బట్ ఏంటంటే అది చిన్న వయసులో మేము ప్రభుత్వోద్యోగం తెచ్చుకోవటం అది చిన్న ఉద్యోగం అయ్యి ఉండొచ్చు, కానీ అది ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. మేము కాబట్టి పరిచయం ఏపీఎస్సీలో గ్రూప్ 3 సర్వీస్ అనేసి అప్పట్లో ఒక ఫీలింగ్ ఉండేది. ఏమీ తెలియని దగ్గర ఆ ఏజెన్సీలో పీర్ గ్రూప్ మాట. దాదాపు ఒకటే వయసు కాబట్టి ఇంకా బోరు. 3 తర్వాత ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోవారు మాట. ఒకటే బస్సు ఉంటుంది, 3 తర్వాత ఇంక బస్సు ఉండదు. ఇంక 2-3 కూర్చునే వాళ్ళం. మేమే ఇంక 24 గంటలు ఏమి ఫేస్ టు ఫేస్ ఇంక మించి ఇంకేం ఉండదు మాట. ఎందుకంటే ట్రైబల్స్ మాట్లాడేవారు కాదు మాతో. అప్పుడు నక్సలైట్ భయంగా ఉండేది. పరాయి వాళ్ళకి చూసేవారు మాట. వాళ్ళందరినీ ఒప్పించుకుంటూ ఏదైనా ఒక స్కీమ్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టమైపోయింది. ఎక్స్టెన్షన్లో అదొక ఇది మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మన వైపుకి మళ్లించుకుంటూ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది చాలా కష్టసాధ్యమైన విషయం మాట. అది ప్రాక్టికల్గా ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది తప్పించి థియరిటికల్గా ఎక్కడో కూర్చున్న ఆ ప్రోగ్రెస్ రివ్యూ చేసే అధికారులకి తెలియదు. అటువంటి క్రిటికల్ జాబ్ అది. కింద పోస్ట్ అని అనుకుంటారు, కానీ ఒక సామాన్య గిరిజనుడు ఏమీ తెలియని అతనికి తెలియనటువంటి ఒక వర్క్ వైపుకి నేను మళ్లించాలి. మేము ఏమి తెలియదు, అతనికి పట్టు పరిశ్రమ గురించి తెలియదు. వాడేదో అడవిలో ఏదో చేసుకునే బాపతే. ఒక జీడి మొక్క పెంచి జీడి మామిడి మొక్క వేయించి వాటితో నీళ్లు పోయించి చుట్టూరు మొక్క కట్టించి దాన్ని బతికేలాగా చేయటానికే సరదా తీరిపోయేది మాట మాకు. ఎందుకంటే అక్కడ అది ఒక వేరే ప్రపంచం. వాళ్ళని మన ప్రపంచం వైపు తీసుకురావాలి. అంత ఎక్స్టెన్షన్ నాలెడ్జ్, వెరీ టఫ్ జాబ్ మాట. అటువంటి పరిస్థితి నుండి ఆయన జిల్లాధికారి కింద వచ్చారు. సో హ్యాజ్ సో మచ్ ఎక్స్పీరియన్స్. అన్నిటికంటే ఇదేంటంటే ఒక కిత్తండి కింద మాట. ఒక బాల్య స్నేహితుడు ఫంక్షన్కి వచ్చినప్పుడు చాలా కాలం తర్వాత చూస్తే ఎంత ఆనందం ఉంటుందో. ఈ రోజున ఎంతమంది రైతులు లేదా అధికారుల మధ్యన మా మిత్రుడు అప్పారావు గారు ఇలాంటి సన్మానం పొందటం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆయుర్వేదాలతో మీ జీవితం అంతా ఇవ్వాలని. ఇంకోటి కూడా ఉంటుంది. రేపటి నుండి కొంచెం కథ ఉంటుంది. కథ నెంబర్ 2 అని ఒకటి ఉంటుంది మాట. రిటర్న్ అయిపోతాం కదా, సెల్ ఫోన్ కేసు చూస్తుంటాం. మోగదు. సెల్ ఫోన్ మోగులు తగ్గిపోతాయి రేపటి నుండి. పిలిచేవాళ్ళు ఉండరు. జూమ్ కాన్ఫరెన్స్ ఉండదు, వీడియో కాన్ఫరెన్స్ ఉండదు. ఈ గ్యాప్ ఒకటి ఉంటుంది. మొదటి 15 రోజులు బాగానే ఉంటుంది. 4 రోజులు తిరుపతి వెళ్ళి ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, సెకండ్ హానీమూన్కి వెళ్ళి
ఆవిడతో ఏదో బాగానే ఉంటుంది నెల. ఆ తర్వాత నుండి దాన్ని స్టార్ట్ ప్రాబ్లం అన్నమాట. ఇది గ్యాప్ వస్తుంది, నమస్కారం పెట్టేవాళ్ళు ఉండరు. మన ఊరు వెళ్ళినా సరే ఇది మనం ఎప్పుడో తిట్టాడు అని పక్క సందులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎదురుకుండా పెడితే మనం నమస్కారం పెట్టాలేమో అనేసి ఈ గ్యాప్ ఒకటి వస్తుంది. ఈ గ్యాప్ను మీరు వేరే యాంగిల్లో ఫిలప్ చేసుకుని ఆ డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళకుండా హ్యాపీగా లైఫ్ని టర్న్అప్ చేసుకుంటే అప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ సెల్ ఫోను, జూమ్ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల గురించి ఎదురు చూస్తుంటే మాత్రం ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోద్ది. వెనకాతల మీ వెనకాతలు ఇప్పుడు ఎవరు అడగరు, మన వెనకాతల గురించి అడగరు. రేపు కాఫీ ఇవ్వంటేనే కొంచెం తేడా సౌండ్ వినపడుతుంది లోపల నుంచి. ఆ పనే ఉంది, అప్పుడే ఉండండి, ఇంకా ఇప్పుడు ఏమైనా వెళ్ళాలా, ఊరు వెళ్ళాలా, రాజ్యాలు వెళ్ళాలా, ఉండండి నేను ఈ సౌండ్లు కూడా వినపడుతూ ఉంటాయి. కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారనేసి భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఏజెన్సీలోని మీ అనుభవాల్ని మా అందరికీ కళ్ళకు కట్టినట్టుగా మాకు మీరు తెలియజేయగలిగారు. అలాగే అప్పారావు గారితో మీ అనుబంధాన్ని కూడా మా అందరికీ తెలియజేయగలిగారు. ధన్యవాదములు సార్. లేదు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఆర్టీఓ గారు. ఇంకెవరన్నా సిబ్బంది ఉంటే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఒక్కొక్కరుగా. రామకృష్ణ, నేను ఈ కోరిట అప్పారావు గారు కలిసి పనిచేసాం, కలిసి డిపార్ట్మెంట్లోకి వచ్చాం ఒకేసారి. అయితే ఆయన ఎంత ఎత్తుకెదిగినా ఒదిగా ఉంటానడానికి చిన్న ఉదాహరణ చెప్తాను దయచేసి. ఎంచేతంటే నేను ఏలూరులో రిటైర్ అయిన తర్వాత ఆయన అక్కడ ఎస్ఓగా ఉండి డీడీ ఇన్ఛార్జ్ తీసుకున్నారు. నేను రిటైర్ అయిన తర్వాత 2002లో నాకు పే ఫిక్సేషన్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 5,40,000 వచ్చింది. అప్పుడు నేను ఆయనకి తెలుసున్న ఆయన కదా అని చెప్పేసి డీడీ గారిని సంబోధిస్తే, ఎవరు మీరా, నువ్వు అన్నయ్యో నేను తమ్ముడిని ఎప్పుడు ఒకటే, అంతేగాని అలాగా అండి గిండి అనకని చెప్పేసి ఆయన అంటే నాకు ఎలాగైనా జరిగిందని చెప్తే నువ్వు వెంటనే చూసుకొని నీకు వచ్చేస్తుంది అన్నారు. అలాగే ఆ సాయంత్రానికి నాకు అకౌంట్లో అమౌంట్ 5,40,000 పడింది. అది ఆయన గొప్ప విషయం. అలాగే సారీ అండి అందరికీ ముందు ఏ వేదిక రాలేదు, పెద్దలందరినీ ఉత్సవంలోకి తీసుకోకుండా అది వెంటనే చెప్పేసినాక మనసాగలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చిన మల్లిబాబు గారు ఉంటారనుకున్నా వెళ్ళిపోయారు. ఆయన మహానుభావుడు. ఆయన దగ్గర నేను శంకవరంలో ఆయన ఎంఆర్ఓ చేసేటప్పుడు అక్కడ నేను ఆయన టీంలో పనిచేశాను నేను. అప్పుడు ఆయన మళ్ళీ పెద్దాపురం వచ్చినప్పుడు కూడా, ఆర్టీవీగా వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి కలిస్తే గుర్తుపెట్టారు. ఆ రకంగా సర్వీస్ చేసాం, అయిపోయింది. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ రామకృష్ణ. వేదిక అలంకరించినటువంటి అతిరథ మహారథులు, రాష్ట్ర నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి బంధుమిత్రులకు, తోటి ఉద్యోగులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు తోట సుబ్రహ్మణ్యం. నేను టెక్నికల్ ఆఫీసర్గా 2025లో మే నెలలో రిటైర్ అయ్యాను సార్. అప్పారావు గారి గురించి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, అప్పారావు గారు మేము కూడా 1980స్లో హాస్టల్లో పిఠాపురంలో మేము ఉన్నటువంటి పరిస్థితి. బత్తిన సత్యనారాయణ, బత్తిన అప్పారావు కూడా నేను క్లాస్మేట్స్. అప్పారావు గారు కూడా మా క్లాస్మేట్స్. ఇందులో మా ఏరియా స్కూల్ అయింది, మున్సిపల్ హై స్కూల్. మేము RRBHలో చదువుకునేవాళ్ళం. అది అందుగురించి ఆయనతో నాకు అప్పారావు గారితో చెందిర్తిలో కూడా వారి ఇంటికి వెళ్ళి నేను చిన్నప్పుడు బత్తిన సత్యనారాయణ గారు, బత్తిన అప్పారావు గారు మేమంతా ఒక బ్యాచ్ అనమాట అండి.
ఆ పరిస్థితిలో అప్పారావు గారి ఇంటికి కూడా వెళ్ళి నేను చాలా వరకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మేమందరం కూడా మేము 85లో జాయిన్ అయ్యాము, ఆయన 83 ఆ టైంలో ఆయన జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా దేవుడు కొంతమంది కొన్ని వరాలు ఇస్తారండి. అటువంటిది మన అప్పారావు గారికి ఒక మంచి తెలివిని, అదే ఏదైనా ఒక పనిని సాధించుకోగలిగేటువంటి పరిస్థితి దేవుడు ఆయన తల్లిదండ్రుల యొక్క అదృష్టం అనుకుంటున్నాను నేను. ప్రతిదీ కూడా ఈ పని మనం పట్టుకుంటే ఇది చెయ్యాలా, సాధించాలనేటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆ కుటుంబీకులు, ఆ నాన్నగారు, వాళ్ళ బ్రదర్స్ అందరూ ఉన్నారు. మా పక్క గ్రామం కాబట్టి సింధుర్తి గురించి, మా మల్లవరం గురించి మాకు తెలుస్తుంది. అందుగురించి ఆ గ్రామంలో అయినా కొంతవరకు ప్రతిదీ కూడా ఏ విషయం వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్తారు ఎక్కువగా. మాకు ఎందు గురించి అంటే పక్క గ్రామాలు కాబట్టి అన్ని విషయాలు మాకు తెలుసుకుంటే బంధువర్గాలు కూడా ఎక్కువ ఉన్నాయండి. మాకు చంద్రుడికి మాకు బంధువర్గం ఎక్కువ ఉన్నాయి. అందుగురించి ఆ పరిస్థితుల్లో ఆయన గురించి నేను చెప్పగలుగుతున్నాను. ఆయన దగ్గర నేను ఎక్కువగా పనిచేయలేదు. నేను ఎక్కువ చెరుపేటలో ఎక్కువగా 15 సంవత్సరాలు పనిచేశాను. కోటనందూరు మాతో సమానంగా రాజవొమ్మింగ్ ఏరియాలో ఉన్నటువంటి యాకరేజ్ది మేము శంకవరం, కోటలింగేశ్వర గారు, లక్ష్మీనారాయణ మేము ముగ్గురు పనిచేసినప్పుడు మన కృష్ణ గారు వీళ్ళందరూ కోటనందూరు ఏరియాలో 400 ఎకరాలు పెట్టుకున్నా సరే కోనేటి అప్పారావు గారు కూడా మాతో సమానంగా వైరామవరం అదే రాజవొమ్మింగ్ ఏరియాలో కూడా మంచి డెవలప్ చేశారు. ఆ యొక్క పరిస్థితిలో దేవుడు ఎంతగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఇప్పుడు డిఎస్ఓగా రిటైర్డ్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో అందరికీ రిటైర్మెంట్ అనేటువంటిది అది రావాల్సిందే, అందరం కూడా అవ్వాల్సిందే. ఆ యొక్క కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడాలని వచ్చినటువంటి బంధుమిత్రులకు, ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సమయాభావం కాబట్టి అవకాశం ఉంటే ఓకే సుబ్రహ్మణ్యం ఇరిషన్ మేడం గారు అన్నారంటే తప్పదు పాడాలి. చాలా వరకు మర్చిపోయి ఉంటానండి. సడన్గా రావడంతో నాకు ఇబ్బంది పడవచ్చు, కొన్ని తేలిపోతాయి, దయించి మన్నించాలి. సరికొత్త చీరా ఊహించినాను, సరదాల సరిగల్చు నేయించినాను, పడుగు పేక మనసు మమత చీరలో చిత్రించినాను, ఇది ఎన్నో జన్మల యాత్ర, నా కన్నెల రాశికి చిరుకానుగా, వన్నెల రాశికి చిరుకానుగా, ముచ్చట కొలిపే మొదటి పొద్దుకు ముళ్ళు వాసన ఒక అందం. క్షమించాలి, పాట మర్చిపోయింది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. సెలిబ్రేట్ కూడా నేను లేనప్పుడు ముందాగా తీసుకుంటూ ఉండేవాడు మేడం. ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళంటే రావాల్సిందిగా కోరుతున్నాము. పట్టు రైతులు కూడా అప్పారావు గారితో నాకు పెద్ద పరిచయం లేదు. కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇక్కడున్న అతిరథ మహారాజులు అందరి దగ్గర పనిచేసే అవకాశం నా ఒక్కడికే దక్కిందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్? ఎటువంటి అవకాశం లేదు, కానీ నా ఒక్కడికి వీళ్ళందరితో కలిసి పనిచేసి వీళ్ళందరి దగ్గర కలిసి పనిచేసే అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. అండ్ అప్పారావు గురించి, అప్పారావు గారు నేను 2000 అంటే నా ఉద్యోగ జీవితంలో నాది ఒక టిపికల్ జర్నీ ఏంటంటే నేను రాయలసీమలో అపాయింట్ అయ్యాను, కుప్పంలో అపాయింట్ అయ్యాను. అక్కడి నుంచి విజయవాడకు వచ్చాను. విజయవాడకు వచ్చిన తర్వాత ఈ జోన్ 1, జోన్ 2 కృష్ణా, గుంటూరు, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, తర్వాత ఈ జిల్లాలన్నింటిలో కూడా స్టాఫ్ ఒక్కొక్కరుగా పరిచయం అయ్యారు. ఆ పరిస్థితుల్లో అప్పారావు గారు యాజ్ ఎ టీఓగా నాకు పరిచయము. ఓకే, ఇక టీఓగా నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అయ్యారు. ముఖ్యంగా సిల్క్ ఇన్సెంటివ్ మీటింగ్స్ జరిగినప్పుడు నేను కాకినాడ వచ్చేవాడిని. అప్పుడు అప్పారావు గారితో పరిచయం ఏర్పడింది. వ్యక్తిగతంగా మంచి మృదు స్వభావి నా అబ్జర్వేషన్స్లో. ఇంకా ఏదైనా సరే కానీ సాధించగలడు అన్న ఒక పేరు తెచ్చుకున్నారు.
ఇంకా ఇందాక మన శర్మ సార్ అన్నట్లు లేదు ఆయన జీవితంలో ఆయన ఉద్యోగ జీవితంలో సాధించిన లక్ష్యాలని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ కమిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్. సో దాన్ని బట్టి ఐఎమ్ వెరీ అప్రిషియేట్. అండ్ ఇటువంటి మహామహులందరూ కూడా రిటైర్ అయిపోవడం డిపార్ట్మెంట్కి చాలా నష్టం. అయినా కూడా రిటైర్డ్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఏ కంపల్సరీ. కాబట్టి ఆయన రిటైర్మెంట్ జీవితం అంతా కూడా చక్కగా పిల్లలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన ఇట్టే అవకాశాన్ని బట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టు రైతులు, చేబ్రోలు పట్టు రైతులు, సభకు నమస్కారం. టైం తక్కువగా ఉంది కాబట్టి అయితే ఇక్కడ ఒక వెలుతు కనపడ్డది. శర్మ గారు అటెండ్ చేసినా సరే కానీ ఎప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినా కోనేటి అప్పారావు గారు చేస్తారు. అంతా సౌండ్గానే ఉంటుంది. అది ఎవరినవన్న కాకేలా ఎవరినవన్న చేయాలా అన్నది బాగానే చేసుకొస్తారు. ఇది ఎలాగొచ్చిందంటే అన్నగారు పెళ్ళి అయినప్పుడు తమ్ముడు అడవాడు ఎక్కువ చేస్తుంటాడు. తమ్ముడు పెళ్ళి అయినప్పుడు అన్నగాడు కనపడేంటో వదినతోటో పిల్లలతో వాళ్ళతో ఆడ చేసుకుంటాడు కదా అని వదిలేసినట్టు అయిపోయింది ఇది ఇప్పుడు. అయితే కొద్దిగా నిరుత్సాహంగా ఉందంటే శర్మ గారు కొద్ది లోకల్ కాక తెలియక అదే అప్పారావు గారు అయితే ఎవరిని ఎక్కడికి చేయాలా ఎవరిని చేయాలా అన్నది ఉంటుంది. తర్వాత మా చేబ్రోలు అండి, నా పేరు ఊరికండి శివ. అయితే మాకు ఒక వెలిసి అతను రిటైర్మెంట్ మా ఊళ్ళో జరుగుతుందని చాలా ఆశపడ్డాం. ఎక్కడో పాడేరులో జరిగింది కాబట్టి మాకు కొద్దిగా అసూయగా ఉంది. అంటే అతను రిటైర్మెంట్ ఫంక్షన్ మా ఊళ్ళోనే గ్రాండ్గా చేసుకోవచ్చని మేము అందరూ రైతులు ఆహ్వానించాం. తర్వాత మన ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చారు. ఇక్కడ వేయకుండానే మాది 2000 ఎకరం ఉన్నది, ఇతను వెళ్ళిపోక 400 ఎకరానికి వచ్చేసిందండి. అక్కడేమో ఏమీ లేనిది 400 ఎకరం వేయించారు. ఇతను రైతులతో మమేకం అయ్యండి వదులుకి ఏమన్నా ఉన్నా సరే కానీ రైతుని ఎన్నుదట్టి నేనున్నానని ఏమన్నా ఫంక్షన్ జరిగినా సరే కానీ మా రైతుల దగ్గర ఏముంటుందంటే చందాలు వేసుకోవాలండి, కొద్దిగా వేసుకుంటుంటాం. అలాంటి వాటిని కూడా నేనున్నానండి. పెద్దవాడిని చిన్నవాడిని అవ్వచ్చు, పెద్దవాడిని అవ్వచ్చు, కానీ ఏవండి అన్న మాటే కానీ ఏమీ ఇంకో రకం కాదు. శివగారు అనవచ్చు, సత్యరాజు గారు అనవచ్చు, ఇంకో అండి అన్నమాట. అతను పెద్దవాడైనా సరే కానీ చిన్నవారికి గౌరవిస్తా, రైతులతో మమేకవేస్తా. అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం చాలా మాకు వెళితే కనపడ్డది. కాబట్టి అప్పారావు గారు ఇక్కడ నుంచి అన్నానే రాజకీయం ఎక్కువ చేస్తారండి. అతను రాజకీయం ఎక్కువ చేస్తా ఇందులో పడి కొంతమంది చేబ్రోల్లో కూడా సెటిల్మెంట్లు చేసేవారు. ఇప్పుడు నుంచి ఫ్రీగా చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు దాకా ఏముందంటే ఇది ఒక ఉంట కాబట్టి ఇది అడ్డుమూలని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నుంచి స్వేచ్ఛగా చేసుకోవచ్చు, అన్నీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ధర్మరాజు గారు గట్ట వాళ్ళ పెన్షన్లకి పాపం చాలా ఆడవిడిగా చేశారు. ఇప్పుడు వచ్చి ఒక 10 తీసేసి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు ఏం చేసినట్టు కనపడతలేదు. నేను అన్నది వాస్తవం అండి. కాబట్టి అతను ఇప్పటి నుంచైనా ఆరోగ్యంగా ఉండి అందరికీ ఉండి చంద్రుడితో ఎలాగ తెలుసండి మీరందరూ అతను సుప్రసిద్ధులే. అతను రాజకీయం దున్నేచ్చండి ఈ పాలన నుంచి. అదండి, అదే చెప్తున్నాం. మా ఊర్లో మాత్రం ఇతను లేని లోటు తగ్గిపోవడం జరిగిందండి. అది ఇక్కడికి వచ్చిన మేడం గారికి గట్రా ఒకటే మాది తగ్గిపోతుందండి. ఇప్పుడన్నా ఈ వంపుని పెంచవలసిందిగా కోరుతున్నామండి. సభకు నమస్కారం. సెలవు తీసుకున్నాం. శివగారు, మీరు అందరూ తలుచుకుంటే అప్పారావు గారిని రాజకీయవేత్తగా చూడండి ఒకసారి. అక్కడ కూర్చొని మాట్లాడితే కుదరదు, ఇక్కడ వచ్చి చెప్పండి ఏదైనా ఉంటే. ఇంకెవరన్నా రైతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? త్వరగా వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే వేదిక మీద ఉన్న పెద్దలు నెక్స్ట్ వాళ్ళు మాట్లాడాల్సిన టైం ఉంది. మళ్ళీ ఈశ్వరుడు గారు రండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వేదిక అలిగించినటువంటి మహారథులందరికీ నా ధన్యవాదాలు. ఇటువంటి సభ జరగాలంటే ఎప్పుడో ఇటువంటి మహానుభావులు రిటైర్మెంట్ అన్నప్పుడు ఒక చుట్టే జరుగుతుంటుందండి. ఎక్కడి నుంచి వచ్చినా సరే కానీ మాకు షేపురోలో ఇప్పుడు మా సోదరు చెప్పారు షేపురోలో జరుగుతుందని చెప్పి మేమంతా కూడా సరదా పడ్డామండి. కానీ ఇక్కడ జరుగుతుంది
ఇక్కడ జరిగిన మాకు చాలా ఆనందమే. ఏంటంటే చేబ్రోల్లో అప్పారావు గారు వచ్చిన తర్వాత ఎవరినో ఒక రైతు వచ్చి ఏడు సార్ నేను 1 ఎకరం 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను, అలాగే సార్ ఏంటి చెప్తాను నేను ఉన్నాను కదా అనేది భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎన్ని తట్టి ముందుకు నడిపించారు. కానీ ఈయన వచ్చిన తర్వాత షెడ్లన్నీ కట్టడం జరిగిందండి. అప్పుడు మాకు ఒక్కడే షెడ్ ఉండేది అక్కడ చేబ్రోల్లో. లోకాల శత్రురాజు గారు ఒక షెడ్డు, ఓరిగంటి మా అన్నయ్య అండి మా బ్రదర్ ఓరిగంటి అప్పలరావు గారు ఒక షెడ్డు కట్టారండి అప్పట్లో. ఆ తర్వాతను ఇప్పుడు షెడ్లు ఇంచుమించు 300 షెడ్లు పైసలకు పంటలు జరిగి సార్. కానీ ఇప్పుడు జరిగే పరిస్థితి ఎలా తయారైందంటే ఆ ఇనిషియేటివ్లు రాకపోవటం, ఆ వచ్చారని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకపోవడం, ప్రభుత్వంలో లోటుపాట్ల వల్ల అయితేనే ఎలాగైతేనే రైతుకి సహకారం జరగట్లేదండి. కానీ ఈ విషయంలో కొంచెం కమిషనర్ గారు కూడా మనకి అరుణ మేడం గారు కూడా చాలా హెల్ప్ చేసి చూశారు. కానీ ప్రభుత్వంలో లోటుపాట్ల వల్ల కూడా అది జరగలేకపోయింది. కానీ ఇక్కడి నుంచి జరిగేదాన్ని కూడా ఈ సభామూలకంగా నేను కోరేది ఏంటంటే ఆ రావాల్సినవి కూడా చేయించమని అరుణ మేడం నేను రిక్వెస్ట్ చేసి మాకు చేయమని చెప్పేసి కోరుతున్నాం మేడం. అయితే ఇక్కడ సభలో మాట్లాడిన కూడా అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి, ఇంకా టైం కూడా చాలా అయిపోయిందండి. నేను ఇంతతో సంబంధించి సెలవు తీసుకుంటున్నాను సార్. ఓకే. ధన్యవాదాలు ఈశ్వరుడు గారు. మన జయప్రకాష్ గారు రావాలేదే డయాస్ మీదకి. మిమ్మల్ని మీరు మాట్లాడతారని మాట్లాడాలని కోరేది ఏంటంటే మాకు కోనేటప్పర గారు మాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నదండి. మాకు ఆయన కెరియర్లో మాకు ఫస్ట్ 100-150 ఎకరం ఎంత ఉండేది అనుకుంటా. తర్వాత 1000 ఎకరం దాకా తీసుకొచ్చి మాకు రైతులకి ఎన్నంటూ ఉండి మా కష్టాల్లో పాలు పంచుకొని అన్నిటికీ ఏది అవసరమైనా కానీ మాకు అన్ని నేతృకి కానీ ఏవైనా వచ్చిన ఉంటే సబ్సిడీలో అన్నీ కూడా ముందుండి తెప్పించి మంచి డెవలప్మెంట్ చేసి మాకు ఆదాయం బాగా వచ్చే టైంలో మరి బయటకు పంపించడం జరిగింది. మేము అడిషనల్ మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేసి 300 మంది రైతులు మేము సంతకాలు పెట్టి ఆ అధికారి మళ్ళీ మాకు రావాలని చెప్పి నినాదం చేసాం. అయినప్పటికీ కూడా మేము రిక్వెస్ట్ చేసి కూడా మేడం గారిని అడిగితే కనుక మాకు రైతులకి సమాధానం దొరకలేదు. కాకపోతే మాకు ఆ లోటు అలానే ఉండిపోయింది. మేము మీ సర్వీసులో మా రైతుల తరపు నుంచే 300 మంది రైతు కుటుంబాలకి కూడా మీ కుటుంబానికి రుణపడి ఉన్నామమ్మా ఈ విషయంలో. ఎందుకంటే ఆయన సర్వీస్ చిన్నది గట్ట కాదు. అంచేత మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అధికారులు దీన్ని కొంచెం పటిష్టంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ సెలవు ఇచ్చినటువంటి ధన్యవాదాలు. అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలకి, అలాగే అప్పారావు సార్ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మా పట్టు రైతులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు సిహెచ్డివి రాఘవాచార్యులు. నేను టెక్నికల్ అసిస్టెంట్గా చేబ్రోల్లో పనిచేస్తున్నాను. మేము 2019 సంవత్సరంలో విఎస్ఎస్గా రిక్రూట్ అయ్యాము. మేము ఇలా విఎస్ఎస్గా రిక్రూట్ అయిన తర్వాత సుమారుగా 3 నెలల కాలం, అంటే 3 నెలలు వచ్చిందంటారు కదా, అలాగే 3 నెలల కాలం మా సెరికల్చర్ డిపార్ట్మెంట్కి సేవలు ఫస్ట్ 3 నెలల కాలం అందించాము. ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేశారంటే మమ్మల్ని ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి దాంట్లోకి వేశారు. మేము దాంట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నామంటే దాంట్లోనే ఉండి మా సెరికల్చర్ రైతులకు సేవలు అందించాలి అని అనుకున్నాము. అది నెమ్మదిగా తర్వాత మిగతా వివిధ పంటలకు కూడా మీకు సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మాకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందులన్నింటికీ ఎలా ఎదుర్కోవాలో తెలిసేది కాదు. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ జాబ్లో వచ్చిన కొత్త ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితులు అందరికీ. నాతో పాటు సుమారుగా 11 మంది మా అప్పట్లో మేము. అయితే మా అందరికీ ఏదైనా సమస్య వచ్చింది అంటే ఫస్ట్ మేము రామరాజు సార్ మాకు అప్పుడు డీడీగా ఉండేవారు. సార్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే కొద్దిగా భయం. డీడీ గారితో మనం మాట్లాడాలంటే కొద్దిగా ఏదైనా బెరుకు ఉంటుంది కదా. కానీ మాతో పాటు ఇక్కడ చిన్న తర్వాత ఈ చిన్నారి వీళ్ళందరూ కూడా బాబూజీ వీళ్ళందరూ ఏం చేసేవారంటే సార్ దగ్గరే వచ్చేసేవారు. అప్పారావు సార్ దగ్గర, అరే తమ్ముడు మనకి ఇలా సమస్య ఉంది అంటే
ఒకసారి సార్ దగ్గర తీసుకెళ్తే సార్ వెనకాల నుంచి మాకు వెనుదనుగా ఒక మాట చెప్పేవాడు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సార్, ఇలాగా ఏదో మమ్మల్ని వర్క్ చేయమంటున్నారు, చేయకపోతే మాకు ఇలాగ ఏదో మెమో ఇస్తా అన్నారు, షోకాజ్ ఇస్తా అన్నారు మనం చెప్తే సార్ వెనకాల నుంచి మాకు ఎలాంటి ధైర్యం అంటే, మీరు ముందు పట్టు పరిశ్రమ నుంచి మీరు అపాయింట్ అయ్యారు, మీకు వచ్చినటువంటి జాబ్స్ అన్నీ కూడా పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఇచ్చారు కాబట్టి ముందు మన పట్టు పరిశ్రమ పని చెయ్యండి, ఆ తర్వాత వాళ్ళు ఏదో మీకు ఇస్తా అన్నారే మెమోలు షోకాజులు మన సార్ ఇవ్వలేరా వాళ్ళకి, మన డీడీ గారు కూడా వాళ్ళకి ఇవ్వగలరు, కాబట్టి వాళ్ళు మనకి ఎంత సాయం చేస్తారో మనం అంత వాళ్ళకి సాయం చేస్తాం, కాబట్టి మీరు అలాంటివి ఏం పెట్టుకోవద్దు, ముందు మన పట్టు పంటలు చూడండి, ఆ తర్వాత మిగతా ఖాళీ సమయాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ చార్ట్ ప్రకారంగా ఆ పనులలో ముగిస్తాను. సేవా సౌరభం 4 దశాబ్దాల సేవా పథంలో 42 ఏళ్ల నిబద్ధతతో పట్టు పరిశ్రమ ప్రగతికి పునాదిగా నిలిచిన మహనీయుడు మా కోనేటి అప్పారావు గారు. పదవికి ఒక బాధ్యతగా భావించి ప్రజాసేవను పరమార్థంగా మలిచి సిబ్బందికి స్నేహితుడై ప్రతి సమస్యకు పరిష్కారమే నిలిచారు. సలహా అడిగిన ప్రతి వారికి మార్గదర్శకాన్ని, సంకటంలో ఉన్నవారికి వెన్నుదన్ను, కర్తవ్యమే దైవమని భావించి కర్మయోగి వీరు. అధికారిగా క్రమశిక్షణ నేర్పి పెద్ద మనసుతో అందరినీ ఆదరించి గౌరవం సంపాదించిన మీ వ్యక్తిత్వం మాకెల్లప్పుడూ ఆదర్శం. పదవీ విరమణతో ఉద్యోగం ముగిసిన మీ సేవల సుగంధం ఎప్పటికీ చెరగదు. మీ అడుగుజాడలు మాకు స్ఫూర్తి, మీ ఆశీస్సులు మాకు మార్గదర్శి. రైతు సేవలో మేటి మా కోనేటి అని చెప్పడానికి సగర్వంగా తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని, తరువాత వారి యొక్క ఈ యొక్క రిటైర్మెంట్ తర్వాత ఉండేటువంటి ఈ జీవితం అంతా కూడా చాలా సంతోషంగా గడపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాఘవాచార్య గారు. కవిత ద్వారా చక్కటి సందేశాన్ని మా అందరికీ అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు. తర్వాత మాట్లాడవలసిన పట్టు రైతులు, అలాగే రిటైర్ అయిన సిబ్బంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు శేఖర్. నేను టెక్నికల్ అసిస్టెంట్గా చేబ్రో టీఎస్సీలో వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పటిదాకా ఏ రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడలేదండి. కానీ ఏంటంటే మన అప్పారావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఈరోజుకి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సార్తో మాకున్న అనుబంధం అలాంటిదన్నమాట. మేము 2019 అక్టోబర్లో విఎస్ఐగా రుద్రపూడి మండలం పార్పక విలేజ్లో అయితే విఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. అప్పుడున్న మాకు ఆర్ఎస్కేతో ఉన్న ఇబ్బందుల్లో అప్పుడు సార్ మాకు చాలా ప్రోత్సహించేవాళ్ళు. సార్ ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారండి, మేము ఇలా వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాము, ఏమన్నా మీటింగ్ అంతటికి అక్కడికి వెళ్ళడం ఏంటి, ఇక్కడ వర్క్ అంతా ఇక్కడ ఉండిపోయింది, నువ్వు ఇక్కడే చేయాలని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. మేము అప్పుడు సార్కి కాల్ చేసి, సార్ ఇలాగా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని అంటేలోడికి, ఎవరు ఇబ్బంది పెడతారు మిమ్మల్ని, ఆ ఫోన్ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను, ఏంటి మీరు మన డిపార్ట్మెంట్లో జాయిన్ అవి మనకు చేయకుండా మీరు వేరే డిపార్ట్మెంట్కి ఎలా చేస్తారని నేను అడుగుతాను. వాళ్ళ మెమోలు ఇస్తే మనం వాళ్ళకి ఇవ్వలేమో మెమోలు అని చెప్పి మమ్మల్ని అయితే సారు చాలా ప్రోత్సహించి ముందుకు నడిపించారు. అలాగే మేము రైతులకు కూడా మేము అక్కడ రుద్రపూడి మండలంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము ఎంత చెప్పినా కూడా మేము రైతులు వినండి రైతులు సార్ వచ్చి మీటింగ్లో మాట్లాడేటప్పటికి సగం మంది పైగా మేము మలవరి వేస్తామని చెప్పి ముందుకు వచ్చేవారు అనమాట. అంత ఆకర్షణీయంగా అయితే సారు మాట్లాడేవారు. అలాగే మేము సార్ డిపార్ట్మెంట్ పరంగానే కాకుండా మా పర్సనల్ విషయాలు కూడా మేము సార్తో చెప్పుకోవచ్చు అనమాట. మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేము, అలాంటి విషయాలు మేము సార్లు చెప్పి, సార్ మా పరిస్థితి ఎలా ఉందండి, మేము మా ఇబ్బందులు ఎలా ఉన్నాయని అనేటోడికి సార్ అయితే మాత్రం ఏ ఇబ్బంది పడద్దు, నేను చేయాల్సిన ప్రోత్సాహం మీకు చేస్తాను, మీరు ఏ ఇబ్బంది పడకండి అని చెప్పి మమ్మల్ని అయితే చాలా ధైర్యంగా ముందుకు నడిపించారు. ఏం జరిగినా సరే అది మన ముందుకే, మీకు ఫ్యూచర్లో చాలా భవిష్యత్తు బాగుంటుంది, మీరేం కంగారు పడద్దు, మీరు చేయాల్సిన పని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా 100% మీరైతే చెయ్యండి, వచ్చే ఫలితం మనకి రాకుండా ఎటు పోదని చెప్పి సార్ అయితే చాలా ప్రోత్సహించారు మమ్మల్ని. అలాగే ఇదంతా మేము చేసినోడికి జూలై 2022లో సార్ వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతున్నారని చెప్పి మా స్టాఫ్ అందరూ అనుకోవడం జరిగిందనమాట. ఇదేంటి సార్ మనకి ఇప్పుడు దాకా ఇలాగా వెనుదుడికిగా వెనకాల ఉండి ప్రోత్సహించేవారు, సార్ వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయితే మనల్ని ఎవరు పట్టించుకుంటారు, మనకి ఎవరు ధైర్యంగా ఉంటారని చెప్పి అప్పుడు మాకు భయం జరిగింది. అప్పుడు మా బాబూజీ అని అన్నాడు,
ఒక నెల రోజులే సార్ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు, మన ఏప్రిల్కి వచ్చేస్తారు, మళ్ళీ ఒక నెలలో మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అన్నారు. అయితే ఒక నెల అయినా సరే అయితే ఏం పర్లేదు అయితే మళ్ళీ వస్తున్నారు కదా అని చెప్పి ఉన్నాం. ఆ నెల అయిపోయింది. నెల అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగితే ఇంకో 3 నెలలు అంట, 3 నెలలు మళ్ళీ వచ్చేస్తారంట అని చెప్పారు. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం అయిపోయింది, తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది. అలా 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 అనుకుంటా సంవత్సరాలు అయిపోయాయి. కానీ సార్ మాత్రం మళ్ళీ చేపూరు డేస్కి అయితే రాలేదు. సార్ ఇలా సేమ్ ఇదే డేట్ అనమాట, జూలై 2022 తారీఖున సార్ మేము ఒక కృష్ణుడు పంపించి, సార్ మీరు వెళ్తున్నారండి, మళ్ళీ ఖచ్చితంగా మీరు మళ్ళీ మా టీఎస్సీకి మీరు వచ్చేస్తారు, అభిమానంతోనే మళ్ళీ మీకు ఇస్తున్నాం అన్నాం. అలాగే సార్ కాల్ చేసినప్పుడు కూడా 2 నెలలు 3 నెలలు అని చెప్పేవారు మాకు. కానీ సార్ మాత్రం ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చేసింది, కానీ ఆయన మాత్రం మా టీఎస్సీకి అయితే రాలేదు. సార్ ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీరు మా ఫ్యామిలీతో, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని, ఆయు ఆరోగ్యాలు ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి కలిగి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను కూడా స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదు, అంకుల్ కోసం అని మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మా నాన్నగారు అంకుల్తో పనిచేశారు. మా నాన్నగారి పేరు బత్తిన సత్యనారాయణ గారు. అంకుల్ ఏంటంటే ఫ్రెండ్ కూడా మా డాడీకి. ఇంకా అంకుల్ కోసం చెప్పాలంటే మా నాన్నగారు లేనప్పటికి కూడా మంచి గైడర్గా మాకు సపోర్ట్గా ఇప్పుడు ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్ ఫర్. నేను ఈ రోజున ప్రధానమంత్రి. ఇంకొకటి ఏంటంటే అంకుల్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన మంచి నాలెడ్జబుల్ పర్సన్, మంచి నాలెడ్జ్ షేరింగ్ పర్సన్. ఏంటంటే ఎవరికన్నా ఏదైనా సలహా ఇవ్వాలన్నా, ఇందాక ఒక ఆయన చెప్పారు ఊళ్ళో పెద్ద అని చెప్పేసి, ఆయన నిజంగా ఒక మార్నింగే ఆయన దగ్గరికి వెళ్తే ఒక 2-3 ఎప్పుడు కూర్చుని ఉంటారు. మంచి గైడర్గా ఏదైనా డ్రాఫ్టింగ్ లేకపోయినా డ్రాఫ్టింగ్ కానీ ఏదైనా సరే చాలా బాగా చెప్తారు. ఆయన బాగా హెల్పింగ్ నేచరు. అంతే, ఆయన చాలా క్యాపబుల్ పర్సన్. అందుకే ఏదైనా సరే సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందుకే ఎక్కడి నుంచి డిఎస్ఓ అక్కడ వరకు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నారు. అందుకనే ఇంకా ఆయన ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఇందాక అన్నారు కదా పొలిటికల్గా ఆయన ఎదగాలని ఆశిస్తున్నాను నేను కూడా. ఓకే, ఇంకా థ్యాంక్ యూ అంకుల్. ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడారు ఉన్నారా? అందరికీ శుభోదయం. ముఖ్యంగా మన పట్టు రైతులకి, మన రిటైర్డ్ సిబ్బందికి, కోనేటి అప్పారావు బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు కోనేటి అప్పారావు నా దగ్గర 15 సంవత్సరాలు చేశాడు. ఇవాళ కోనేటి అప్పారావు చందుర్తి గ్రామంలో ఆ డిపార్ట్మెంట్లో స్టాఫ్ అందరూ కూడా ఈ రకంగా డిపార్ట్మెంట్ రావడానికి మనకి విలియం క్యారీ గారని ఆయన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ గ్రామం అంతా కూడా సరిగ్గా స్టాఫ్ కాబట్టి వాళ్ళ బ్యాచ్మెంట్స్ అందరిలో కూడా వెరీ యాక్టివ్. నా దగ్గర కూడా 15 సంవత్సరాలు పనిచేశారు. అంటే ఏ విషయాన్నైనా ఒక రాజకీయవేత్తగా పనిచేస్తాడు. ఇందాక ఒక ఆయన చందుర్తి అంటే ఏ కార్యక్రమం వచ్చినా, ఏ గొడవలు వచ్చినా కానీ అన్నిటి కూడా సాల్వ్ చేసే మనిషి. ఇవాళ నా శిష్యుడిగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని మేము ఇసుకలోనైనా తైలం తీయగలం అనే ఒక తత్వాన్ని అతను రూఢీకరించాడు. ముఖ్యంగా ఆయనకి ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ 42 years సర్వీస్ చేశాడంటే ఆయన 62 yearsలో సర్వీస్ చేసినట్టే. అంటే 62 - 42 = 20. ఈ 20 జీవితాన్ని అతను అంటే 60 ఉన్నటువంటి జీవితాన్ని 60లో రాకరావాలి. అంటే అతను అంత హ్యాపీగా ఉండాలి. అంటే ఈగో = స్మైల్. అండ్ ఆల్వేస్ స్మైల్గా ఉండాలి. ఇప్పటి నుంచి ఆయన జీవితం స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్లో రిటైర్మెంట్ అనుకోకూడదు. ఆల్వేస్ స్మైల్ ఉన్నప్పుడే మనం లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది.
కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే కోనేటి అప్పారావుని ఈ రోజు నుండి నీ బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి ప్రశాంతంగా ఈ క్షణమే మంది కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఒక యోగా క్యాప్సూల్ అంటే వాళ్ళ షుగర్ క్యాప్సూల్స్ వచ్చినాయి, బీపీ ట్యాబ్లెట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చి అన్నింటినీ మర్చిపోవాలి అంటే నువ్వు యోగా క్యాప్సూల్ ఫాలో అవ్వాలి. అంటే నాకు టైం తక్కువ ఇచ్చారు. యోగా క్యాప్సూల్ అంటే నువ్వు ప్రతిరోజు నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క బంధువర్గాన్ని చూసుకో. అంటే నీ వెంట వచ్చేది ఏదీ లేదు, నీ శరీరం తప్ప. కాబట్టి నువ్వు నీ భార్య ప్రశాంతంగా ఉండాలి ఈరోజు. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాతే నీ యొక్క యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే నీకు కావాలి హ్యాపీనెస్ కావాలంటే ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు డబ్బు ఖర్చు పెడతావు, డబ్బు వస్తుంది, కానీ సమయం మాత్రం రాదు. అందువల్ల సమయాన్ని వృధా చేయకుండా నీ ఆరోగ్యాన్ని ప్రశాంతంగా చూసుకో. అంటే నీకు 3+5 అంటే 3 అంటే ఈగో, 5 అంటే స్మైల్. ఆయన సరి చేసుకుని ఆయన లెవెల్లోనే సరి చేసుకుని మాకు ప్రపోజల్ పంపటం కానీ ఏదైనా సరే రైతులకి సపోర్ట్గానే మాట్లాడేవాడు. ఆయన ఎక్కువగా ఆయన చాలా నాకు ఆల్ ఇన్ ఆల్. ఆయన ఎక్స్టెన్షన్లో పనిచేశాడు, మార్కెట్ ఆఫీసర్గా చేశాడు, సీడ్ ఫామ్ ఇన్ఛార్జ్గా చేశాడు. ఇంకా చేబ్రోల్ అంటే అప్పారావు అంటే చేబ్రోల్. అంతలాగా నాకు బాగా సపోర్ట్గా చేశారు ఆయన. తర్వాత నేను జాయిన్ అయిన 2017లో ఆర్కేవీవీ కింద షెడ్లకి ఎక్కువ అమౌంట్ సబ్సిడీ వచ్చేది. తర్వాత సిడిపి కింద ఆల్రెడీ రిలీజ్ చేసేసారు వీళ్ళు. తర్వాత ఆయన సార్ మనం ఇలా ఎందుకు చేయకూడదు, ఆ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసి వీళ్ళందరినీ ఆర్కేవీ కింద మనం కన్వర్ట్ చేసుకుందాం అని సలహా ఇచ్చి ప్రపోజల్ కూడా పెట్టి వాళ్ళకి ఆ డిఫరెన్స్ అమౌంట్ అప్పుడున్న రైతులకి విడుదల చేయడం జరిగింది. ఆ రకంగా ఆయన ఎప్పుడు కూడా రైతుల యొక్క పక్షం మాట్లాడి రైతులకి ఏ రకంగా సాయం చేయాలి, ఏ రకంగా మనం ఉపయోగపడాలి, మన సర్వీసులో ఉండగానే రైతులకి న్యాయం చేయాలి, రైతులకి అన్ని రకాలుగా మనం సౌకర్యంగా మనం వర్క్ చేయాలి అన్న దృక్పథంలో పనిచేసిన వ్యక్తి అప్పారావు గారు. రైతులతో ఎలాగంటే ఫ్రెండ్లీ, బాగా వాళ్ళ యొక్క ఏదంటే కుటుంబ సభ్యుల కిందే ట్రీట్ చేసేవాడు. వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినా లేకపోతే అమ్మవారి జాతరలు జరుగుతుంటాయి, వాళ్ళు కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసేవారు, సార్ ఇలాగా మరి ఊరిగట్టి వాళ్ళందరూ కలిసి కార్యక్రమం పెట్టారు, మరి ఏంటి సార్ అంటే రెడీ. నేను కూడా ఆయనకి సపోర్ట్గానే ఆయన కూడా వెళ్ళేవాడిని. వెళ్ళి రైతులతో మమేకం అయ్యి రైతులు పక్కన కూర్చుని చక్కగా హ్యాపీగా ఓపెన్గా మాట్లాడుకుని సరదాగా ఏమనంటే ఓపెన్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు మనకి ఈజీగా చెప్తారు వాళ్ళతో కలిసినప్పుడు మనకి. ఆ రకంగా వాళ్ళ సాధక బాధకాలు అన్ని విని దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచన చేసి తర్వాత మనకి నేనున్నప్పుడు జడ్పీటీసీలో చేసేవారు, జడ్పీటీసీ గారు ఆయన ఉన్నారు ఇక్కడే, ఆయన కూడా చాలా సహకరించారు. ఆయన ఒక రైతే మనకి. అందువల్ల ఏంటంటే రైతు సోదరులు చేబ్రోల్లో అంత ఏకరేజ్ వచ్చిందంటే రైతుల వల్లే వచ్చింది. రైతులే ఒకరిని వాళ్ళు అనుకుని సహకరించుకుని మాకు సహకరించి డిపార్ట్మెంట్ కూడా సహకరించి వాళ్ళు ఒక అభివృద్ధి చేయటం వల్లే ఇంతమందికి పోస్టులు రావటం కానీ ప్రమోషన్లు రావటం కానీ ఆయన ఏది అయ్యేదంటే అవి ఒక ఏకరేజ్ పెరగటం వల్లే మనకి పోస్టులు శాంక్షన్ అవుతాయి, డిపార్ట్మెంట్ యొక్క డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అది కూడా వాళ్ళ యొక్క రైతుల యొక్క సహకారం కూడా ఉంది, ఎంతో సహకరించారు. నాకు కూడా ఈ యొక్క 7 years నేను పనిచేశాను. 2022లో నేను ఇక్కడ రిటైర్ అవ్వటం జరిగింది. అప్పుడు కూడా ఈయన అప్పటికే ఈయన ఏఎస్ఆర్ జిల్లాకి ఏడీకి వెళ్ళటం జరిగింది. ఇంకా అప్పుడు ఒక 3 years ఏఎస్ఆర్ జిల్లాలో పనిచేశారు. ఆయన యొక్క అచీవ్మెంట్స్ కూడా చూసాము. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి రాయలసీమ తర్వాత 3rd ప్లేస్లో 2nd ప్లేస్లో ఉండేవాళ్ళం బైవోల్టెన్ ప్రొడక్షన్. తర్వాత ఆయన ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడే అచీవ్మెంట్స్. ఆయన పాడేరు వెళ్ళారు, మళ్ళీ అక్కడ అచీవ్మెంట్స్ మళ్ళీ టాప్ 1లో ఆయన అచీవ్మెంట్స్ మేము చూసేటప్పుడు తెలిసేది. ఆ రకంగా ఆయన ఎక్కడున్నా సరే రైతు బాంధవుడు. ఆయనకి జీవితం బాగా సుఖంగా ఉండాలని, హ్యాపీగా గడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన
రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ హెడ్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయిన శ్రీ ఎన్ఎస్ఆర్ మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా పోతున్నాం. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం అండి. నా పేరు ఎన్ఎస్ఆర్ మూర్తి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చర్. జోన్ 1, జోన్ 2 ఈ రెండింటికి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ విశాఖపట్నం కంట్రోల్ ఉండేది. సో నేను సుమారు 20 ఏళ్ళు ఇంకా ఎక్కువ రీజనల్ ఆఫీస్లో పనిచేసి ఎక్స్టెన్సివ్గా లంకలు కూడా రిక్షా మీద వెళ్ళి టోటల్ ఈస్ట్ గోదావరిలో నూక్ అండ్ కార్నర్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేశాను, ఎస్పెషల్లీ రామాంజన్ సార్ టైంలో. అంతకుముందు ఈ టీంలో కానీ డెవలప్మెంట్లో తెలుగుగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చేబ్రోలు కాకినాడ ఏరియాస్ డెవలప్ చేయడంలో అంటే ఇనిషియల్ స్టేజ్ అంటే మళ్ళీ సెకండ్ టైం పెట్టారు. ఆనంద్ కూడా అద్వితీయంగా కృషి చేశారు. ఆనంద్ తాలూకా టీం ఉండేది. ఆ టీంలో రైట్ హ్యాండ్ ఎవరంటే కొన్ని వచ్చాడు, సెకండ్ హాఫ్లో సినిమాలో వచ్చాడు. సో వచ్చిన తర్వాత కొన్ని డబ్బారావు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టీవీలో చాలా రోజులు చేశారు. ఉండేటువంటి కేడర్ కానీ ఇంకోటి కానీ ఏది కూడా గుర్తుండేది కాదు. ఒక వ్యక్తులు కానీ రైతులకి సిబ్బందికి ఒక కమిషనర్ గారితో మాట్లాడినా డిపార్ట్మెంట్లో ఇంకా చాలా ఉండేటువంటి పదవీ విరమణ చేసిన తర్వాత నేను పదవీ విరమణ చేసే వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి చెప్పేది ఏంటంటే మొట్టమొదటి సంపూర్ణ ఆరోగ్యంగా మానసికంగా మంచి ఉల్లాసంగా సంతోషంగా రిటైర్మెంట్ తర్వాత ఉండేటువంటి జీవితాన్ని హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలి. శ్రీ కోనేటి అప్పారావు గారి మీద ఆ భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యాలతో హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రీ ఐ శ్రీనివాస్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా అప్పారావు గారి కుటుంబ సభ్యులకి మరియు జిల్లా రైతాంగానికి పట్టుపరిచి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అప్పారావు గారు నాకన్నా 2 సంవత్సరాలు పెద్దవాడు. ఎప్పటికప్పుడు కూడా నేను అప్పారావు ఏ విషయంలో సరే పోటీ పడుతూ వచ్చేవాళ్ళం. నాకన్నా 2 అడుగులు ముందుకేస్తుంటే నేను 2 అడుగులు వెనక్కి లాగేవాడిని అప్పారావుని. అప్పారావు గారు అయితే నేనున్నదేమో రంపచోడవరం, అప్పారావు గారు ఉన్నదేమో చేబ్రోలు. ఏ పరిస్థితులైనా సరే గుడ్లకి రావాలన్నా ఏం చేయాలన్నా కానీ చేబ్రోలు వచ్చి అప్పారావు గారిని కలిసిన తర్వాత కానీ వెళ్ళడం జరిగేది కాదు. ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టు అప్పారావు గారు పని చేయించుకోవడంలో కానీ దేంట్లో కానీ మహా తెలియగలటువంటి వ్యక్తి. ఎక్కడ ఎవరి చేత ఏ రకంగా పని చేయించాలన్నా ఏ రకంగా పని చేయించుకోవాలన్నా కానీ చాలా తెలివితేటలుగా మనిషిని ఉపయోగించుకునేవాడు. నేనేంటంటే సార్ అప్పారావు గారు రండి కూర్చోండి. ఇది తర్వాత అంచెలంగా ఆయనకి ఒక ముందు ఒక స్టెప్ ప్రమోషన్, ఆ తర్వాత వెనకాల నాకు తర్వాత అలా వస్తుండగా ఏలూరు నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయి మళ్ళీ ఏఎస్ఆర్ జిల్లాకి వెళ్ళిపోయారు ప్రమోషన్ మీద, అక్కడి నుంచి మన కమిషనర్ నుంచి ఏదన్నా వస్తే ఏమన్నా అప్పారావు గారు అంటే ఏ విషయంలో బాధపడద్దు, నేను చెప్పేస్తున్నాను నీకు రిపోర్ట్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది. నేను దాన్ని కన్సల్ట్ చేసి ముందు తయారు చేస్తున్నాను, తర్వాత రిపోర్ట్ నేను పంపిస్తున్నాను అనేవాడు. ఇది ఈ జిల్లా ప్రకారం ఇలా తయారు చేస్తే ఎలా ఉంటుంది అంటే లేదు
నేనే ఉన్నాను, నేను తయారు చేస్తున్నాను, ముందు మేడం గారిని కనుక్కుంటానని ఎత్తులు మొదలు పెట్టేవాడు అప్పారావు. అలాంటిది గత సంవత్సరం నుంచి నన్ను వాడుకుంటున్నారు. ఇంకా ఖాళీ కాబట్టి మొత్తం ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు గారు అందరు కానీ మన కారులోనే అనుకున్నాం, ఇంకా పంచాయతీ పెడతాడు అరుగు మీద అప్పారావు గారు, ఖాళీ అంటూ దొరకడం చెప్పారు. ఇదే ప్రకారంగా అందరికీ తీర్పులు చెప్తూ ఇప్పటిదాకా అమ్మాయి మిమ్మల్ని పట్టించుకోలేదు, ఆ విషయం నాకు తెలుసు. ఇక నుంచి మీరు చెవులు మెలిగాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా మమ్మల్ని కట్టుబడి చేశాడు, మీ బంధాలతో పెట్టాడు. ఇప్పటికి మీరు ఆయన హ్యాపీగా జాబ్ తీసుకోండి మనిషిని. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పారావు చిన్న మనవి సభకి కూడా కొంచెం అర్జెంట్ పని మీద నేను రాజమండ్రి వెళ్ళాలి, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానని మీకు తెలియజేసుకుంటూ తర్వాత తింటాను. కొంచెం అర్జెంట్ పని ఉంది, బయలుదేరాలనుకుంటున్నాను. కొంచెం ఏమనుకోవద్దు, ఇందా నుంచి నా వంతు ఎప్పుడు వస్తుందని టెన్షన్గా ఉంటూ నేను ఉన్నాను. దయచేసి ఏమనుకోవద్దు, నేను బయలుదేరి వెళ్తాను ప్లీజ్. థ్యాంక్ యూ వాసు గారు. టైం అయిపోయింది, వెళ్ళాలి కాబట్టి. సుజాత వదిన గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఆయన రోజు కాబట్టి, మ్యాన్ ఆఫ్ ది డే కాబట్టి నేను మీ పర్మిషన్తో ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నాను. తర్వాత మా పెద్దమ్మైన అరుణ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే భువనేశ్వరి మేడం జేడీ గారు, సైంటిస్ట్ జేడీ గారికి, అలాగే మా గురువుగారు మూర్తి సార్ అండ్ గురుగారు రామరాజు సార్, ఇంకో గురుగారు అప్పనాయుడు గారు కూడా నా గురుగారే మేడం, ఇంటర్లో ఆయన నాకు సారే. ఇంకా అందరికీ ప్రసాద్ గారు, మా బాలరాజు గారు సార్, మా ఫ్రెండ్ అయిన శర్మ గారికి ఎందుకు స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం, మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇక్కడే స్పెండ్ చేశారు కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి, రైతు మిత్రులకి, మీరు లేకపోతే ఆయన ఇంత పేరు తెచ్చుకునేవారు కాదు కాబట్టి ఆయన వర్కే ఆయన ఇంటి పేరుని మార్చేసింది అనుకుంటాను. కోనేటి అప్పారావు పోయి చేబ్రోలు అప్పారావు అయిపోయారు ఆయన. నిజంగా అందరూ ఎక్కడ చూసినా అప్పారావు, బి అప్పారావు, మా సార్ అన్నట్టు గోల్డెన్ సత్యనారాయణ అంటే, అలాగే కొంతమంది అప్పారావులు కూడా ఉండేవారు డిపార్ట్మెంట్లో, నార్త్ కోస్ట్ దాంట్లో మేడం. అప్పారావు అంటే ఏ అప్పారావు, చేబ్రోలు అప్పారావు అనే ఫస్ట్ అలాగా అంటూ ఉంటారండి. బాగా మీరంతా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకొకటి అనకాపల్లికి కూడా నాకు తెలిసి ముందు సార్ వాళ్ళు అంత కష్టపడి అప్పలనాయుడు గారు చెప్పినట్టు పూర్వం చాలా వైభవంగా ఉండేది. కాకినాడ కంటే కూడా పాడేరు ఏరియా, అరకు, పాడేరు అప్పారావుకి అంత సంపాదించుకున్నారు. ఈ ఫంక్షన్ కూడా ఎంతమంది వచ్చారు అంటే, చిన్న సైజు ఇంటి షష్టి పూర్తయ్యేది అన్నారు కదా ఇందాక, పెళ్ళిలాగా ఎంత బాగా జరుగుతోంది అంటే మీ కష్టమే. విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ వదిన గారు, ఇద్దరు పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. అందరికీ కూడా మనవలకి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి, ఆఫ్టర్ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలి. ఫ్యూచర్ ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారు, ట్రై చేయండి. ఇంత ఇంకా మాట అండి, ఇందాక ఏదో ఆయన్ని పొగుడుతుంటే మేడం గారు ఏదో 2 కన్నీళ్ళు చుక్కలు వచ్చినట్టున్నాయి కదా మేడం, కొంచెం బాధపడడం. అంత మేడంకి కూడా బాగా ఎఫెక్షనేట్ ప్లేస్ అయిపోయింది చేపల్లో. వేదిక ఇచ్చిన అడిషనల్ డైరెక్టర్ గారికి, అలాగే సైంటిస్ట్ మేడం గారికి, అలాగే పరమేశ్వర్ గారికి, నా సీనియర్ ఆఫీసర్స్ అండ్ కొలీగ్స్ అందరికీ నా నమస్కారాలు. మరి ముఖ్యంగా 31వ తారీఖున పదవి విరమణ చేసిన కోనేటి అప్పారావు గారికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభాముఖంగా మీ అందరి ముందు చెప్తున్నాను. ఆల్రెడీ 31 మేము చెప్పాము అఫీషియల్గా, అయినా కానీ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను.
ఇకపోతే అప్పారావు గారు నేను కలిసి పనిచేసింది లేదు. ఆ జోన్ 1లో ఆయన ఏడీగా అక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే కలవడం జరిగింది, మీటింగ్స్లో కానీ దీనిలో కానీ. అంతకుముందు రామరాజు గారు ఉన్నప్పుడు కోనేటి అప్పారావు గారు ఇక్కడ చేబ్రోల్లో చేసేవారు. ఒక నర్సరీ కోసం కానీ మార్కెటింగ్ కానీ ఎవరైనా ఉన్నారంటే మా స్టాఫ్ అందరూ కూడా ఈయనకి అసోసియేట్ అయ్యి ఉండేవారు కోనేటి అప్పారావు గారు. అంటే రైతాంగం కూడా ఇప్పుడు మీరు అందరూ మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు ఆయన గురించి. ఆయన అలాగే మనకు ఒక నానుడు ఉంది, ఏదైనా ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ కానీ సమర్థవంతంగా నడవాలి అంటే దాన్ని నడిపించే నాయకుడు సరైనడు అయి ఉండాలి. సరైనడు అంటే ఒక సరైన కాదు, ఆ స్కిల్స్ ఉండాలి, అలాగే టాలెంట్ ఉండాలి. సో అలాంటి సుగుణాలన్నీ కలిగిన వ్యక్తి అప్పారావు గారు. ఎందుకంటే చూసాం, ఆల్రెడీ చేబ్రోల్లో పెర్ఫార్మెన్స్ చేశాడు, అలాగే పాడేరు వెళ్ళాడు. నేను మళ్ళీ అంటే వాళ్ళు మాట్లాడలేని నేను మాట్లాడను, కానీ ఆయన స్టాఫ్ని ఏ విధంగా మూవ్ చేయాలి, అలాగే హెడ్ ఆఫీస్ నుంచి ఆయనకి కావాల్సిన శాంక్షన్స్ ఏ రకంగా తెచ్చుకోవాలనే టాలెంట్ ఆయనకు ఉంది. సో ఇది అందరికీ రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులై ఉంటారు. అలాగా ఈయన మల్టీ టాలెంటెడ్. ఈయన అన్నిట్లోనూ ఆరితేరిన మనిషి. ఎందుకంటే ఇక్కడ చేబ్రోల్ అనే సెంటర్లో మార్కెట్ ఉంది, ఫామ్ ఉంది, అండ్ వీవీకి ఉంది ఒకప్పుడు, అండ్ ఎక్స్టెన్షన్. అలాగే ఈయనకి నాకు క్లోజ్ అసోసియేషన్ ఎప్పుడంటే మేము రాంచీ ట్రైనింగ్కి వెళ్ళాము, ఒక 5 రోజులు ట్రైనింగ్కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటనేది తెలిసింది. అప్పటిదాకా దూరంగా ఫోన్లో మాట్లాడింది కానీ ఇది కానీ. సో ఆయన ఎంతసేపు ఫోన్ కాన్వర్సేషనే జరిగింది. ఏంటంటే ఎంతసేపు రైతులు కానీ స్టాఫ్ కానీ. సో మాకైతే అంత ఫోన్లు రాలేదు, ఆయన మాత్రం కంటిన్యూ ఫోన్లు ఉండేవాడు. ఇక క్లాస్ రూమ్లో కూడా అక్కడ మహారాష్ట్ర నుంచి ఆల్ ఓవర్ నార్త్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు, నార్త్ ఇటు ఈస్టర్న్ స్టేట్స్ నుంచి. వాళ్ళందరూ వచ్చినప్పుడు లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్లో మొదలు పెట్టేవారు లెక్చరర్స్ కూడా, క్రమేణా హిందీలోకి వెళ్ళిపోయేవారు. నాతో పాటు 5గురు ఉన్నాము, కోనేటి అప్పారావు గారు, సత్యనారాయణ అండ్ బాలరాజు గారు. ఈయనంటే ఆ ఇన్స్టిట్యూటే కాబట్టి ఆయన ఫాలో అయ్యేవాడు, నేనేదో కొంచెం ఫాలో అయ్యేవాడిని. వీళ్ళు సార్ ఇంగ్లీష్లో అయినా చెప్పండి అనేవారు, వాళ్ళు అలాగే అనేవారు. మహారాష్ట్ర వాళ్ళేమో హిందీలో చెప్పమనేవారు, మహారాష్ట్ర వాళ్ళేమో హిందీలో చెప్పమనేవారు. ఈయనేమో కనీసం మనం ఇంగ్లీష్లో అంటే కొంతవరకు ఫాలో అవుతాం కదని ఇంగ్లీష్లో చెప్పమనేవారు. సో అటు ఇటు కాకుండా వాళ్ళు సగం సగం చెప్పేవారు. ఎనివే అయినప్పటికీ కూడా ఆయన అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి ఆయన పాడేరు వచ్చాడు. పాడేరులో టసార్ యాక్టివిటీ ఉంది, మేము వెళ్ళింది టసార్ యాక్టివిటీకి. సో అక్కడ ఏంటంటే ఆయన ఏదైనా ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుంటారు.
చూడండి, ఎక్కువ టైం తీసుకోము, కొంచెం టైం కంప్లీట్ చేస్తారు. దయచేసి అందరూ కొంచెం సైలెంట్ గా కూర్చోండి ప్లీజ్. నా పేరు భువనేశ్వరిని, నేను ఇక్కడ సైంటిస్ట్ గా జాయిన్ అయినాను. సో నేను వచ్చి ఇక్కడ కరెక్ట్ గా 1 year అవుతా ఉంది. గ్రామంలో నేను సైంటిస్ట్ గా అపాయింట్ అయిన రోజు నుంచి నేను ఎక్కువగా వినే ఒకే ఒక వ్యక్తి, ఒక నేమ్ అని చూసినారంటే అప్పారావు సార్ గారిది. సో సార్ చూసినారంటే నేను సార్తో పాటు కలిసి నేను పని చేయలేదు, కానీ ఆయన ఒక 4-5 times చూసుంటాను. అక్కడ ఒక్కొక్కసారి మాట్లాడేది ఒక 10 నిమిషాలే ఉంటుంది. ఆ 10 నిమిషాల్లో సార్ ఎక్కువగా మాట్లాడేది సెరికల్చర్ డిపార్ట్మెంట్ గురించి, సెరికల్చర్ రైతుల గురించి, సెరికల్చర్ మనం ఎలా చేసుకోవాలా, ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలా అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో సార్లో ఉండే మంచి క్వాలిటీ గురించి అందరూ చెప్పినారు, కానీ నేను పర్సనల్ గా ఫీల్ అయిన కొన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ సార్ అంత ఎఫిషియెంట్ గా పనిచేసినారంటే సార్ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చి ఉంటుందనేసి నేను ఆలోచిస్తాను. ఎస్పెషల్ గా సుజాత మేడం గారు అంత సపోర్ట్ ఇవ్వకపోయినారంటే సార్ అంత మంచిగా డెలివర్ చేసేది అక్కడ ఈజీ అయిన జాబ్ కాదు. ఎందుకంటే ఒక లేడీగా మేము బయట వచ్చి మా దేశం వదిలేసి వేరే చోట వచ్చినా మన ఫ్యామిలీలో నాకు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది నాకు తెలుసు. సేమ్ అదే సపోర్ట్ సుజాత మేడం గారు సార్కి ఇచ్చినారు కాబట్టి సార్ ఇంత ఒక పెద్ద స్టేజ్ అంటే డిఎస్ఓగా వచ్చి సార్ అంతా డెలివర్ చేసినారు. నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా చూసినారంటే అంత ఎడ్యుకేషన్ ఇచ్చినంత మాత్రమే కాదు, అంత కల్చరల్ వాల్యూస్ తో పాటు పిల్లలు కూడా పెంచుంటారు కాబట్టి వాళ్ళు అంత సపోర్ట్ గా చేస్తూ ఉన్నారు. సో ఈ మీరు చేసే ప్రతి విషెస్ అంతా కూడా ఫస్ట్ మేడం గారికే. నెక్స్ట్ సార్ లో ఉండే కొన్ని క్యారెక్టర్స్, ఎస్పెషల్ గా లీడర్షిప్ అనే క్యారెక్టర్ నాకు చాలా నచ్చిన ఒకటి. ఒక సమాజానికి కావచ్చు, లేకపోతే ఒక విలేజ్ కావచ్చు, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, లీడర్ గా ఉండేది అంటే ఆ లీడర్ ఎలాంటి ఒక దారిని చూపిస్తారో, ఆ దారిలో ఎలా నడుస్తారో వాళ్ళు వెనకాల ఉండేవాళ్ళు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సార్ గురించి మాట్లాడే ఇంతమంది ఒక మాటల నుంచి నాకు తెలిసిందని ఏమంటే సార్ ఒక ఇంత మంచి క్వాలిటీ వాళ్ళ తర్వాత వచ్చే ప్రతి స్టాఫ్ లో కూడా ఉండాలనేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనము అందరి దగ్గర నుండి మనకు వచ్చిన అనుభవాన్ని మనం ఒకటే పెట్టుకుంటే అది కాదనమాట. మన వెనకాల వచ్చే వాళ్ళకి కూడా మనము దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ టెక్నికల్ సిస్టమ్ చాలా మంది వచ్చి సార్ గురించి ఎక్కువగా షేర్ చేసుకున్నారు. సో వాళ్ళు షేర్ చేసుకున్న చాలా మంచి విషయాలు వాళ్ళు కూడా పాటించాలని వాళ్ళు కూడా చెప్పుకుంటాను. దీంతో పాటు నేను పోయిన ప్రతి విలేజ్ లో కూడా సార్ ఒక ఫుట్ ప్రింట్స్ ఉంటాయండి. అంటే సారు ఎప్పుడు కానీ సెరికల్చర్ గురించి చెప్తారు, కానీ నేను ఇది చేసినాను అనేసి ఎప్పుడు నా దగ్గర చెప్పలేదు. అంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ గా ఉండి ఆయన అన్ని దాన్ని ఎగ్జిక్యూట్ చేసినారన్నమాట. సో ఈ లీడర్షిప్ క్వాలిటీ అనేది సాధారణంగా చాలా మందికి రాదు, కానీ ఎంతో మంది చెప్పుకుంటారు నేనే చేసినానని. కానీ సార్ చేసిందంతా అక్కడ విజిబిలిటీ గా ఉందన్నమాట. చేబ్రోలు గ్రామం అవ్వచ్చు, దొండవ కావచ్చు, ఈవెన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా నేను వెళ్ళినాను, అక్కడ కూడా కొంతమంది చూసినాను. సో ఇదంతా వచ్చి చూసినారంటే సార్ ఎంత గొప్ప వ్యక్తి అనేది
కనిపిస్తుంది అనమాట. సార్ చెప్పినంత మాత్రాన కాదు, అది కంటితో నేను కూడా చూసినాను అనమాట. సో ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ కూడా నేను ఎక్కువగా వాళ్ళతో పాటు వర్క్ చేయలేదు, కానీ అందరూ ఒక క్వాలిటీస్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా నా సెరికల్చర్ డిపార్ట్మెంట్ అనేది అందరినీ కనెక్ట్ చేసే ఒక డిపార్ట్మెంట్. సో దానికోసం నేను ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక భాగంగా ఉండేదానికి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్ ఈ సందర్భంగా అప్పారావు సార్కి మళ్ళీ సుజాత మేడంకి విషెస్ చెప్పుకుంటున్నాను. హ్యాపీ రిటైర్ లైఫ్ మేడం, హ్యాపీ రిటైర్మెంట్ సార్. వాళ్ళిద్దరు కూడా ఇంకా మంచి విషయాలు, ఇంకా రైతులకి ఎక్కువగా సేవ చేయాలి. ఈవెన్ పోస్టింగ్లో ఉంటే మాత్రం కాదండి, లేకపోయినా కూడా సార్ ఒక సర్వీస్ మాకు కావాలనేసి సార్ దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి అడిషనల్ డైరెక్టర్ మేడంకి అందరికీ నా ధన్యవాదాలని తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. భువనేశ్వరి మేడం చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు మరి సన్మాన గ్రహీత కోనేటి అప్పారావు గారికి నమస్కారాలు. అదేవిధంగా మరి ముఖ్య అతిథిగా మరి అడిషనల్ డైరెక్టర్ మేడం గారు అరుణకుమారి గారు రావడం కూడా చాలా సంతోషదాయకం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఎంతోమంది జిల్లా ఉన్న ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రైతు సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కోనేటి అప్పారావు గారు నాకు ఒక జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు కానీ, ఒక రైతుగా కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కానీ చాలా అనుబంధం మరి ఆయనతోటి ఉన్నది. అయితే ముఖ్యంగా వీటన్నిటికంటే ఒక రైతుగానే నేను ఆయనతోటి ఎక్కువ షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఒక చేబ్రోలు గ్రామంలోని పట్టు పరిశ్రమ కేంద్రాన్ని ఏ విధంగా తీసుకెళ్లారంటే డౌన్ టు ఎర్త్. అంటే చేబ్రోలు గ్రామాన్ని రాష్ట్రంలో అందరూ చేబ్రోలు గ్రామం అంటే ఏంటి చెప్పుకునే విధంగా కూడా ఆయన తెలియజేశారు. ఆయన వచ్చేసరికి కిందాక యశ్వరుడు గారు, ఊరుగంటి యశ్వరుడు ఒక 25-30 షెడ్లు మాత్రమే రేరింగ్. ఆయన వచ్చిన తర్వాత 300 షెడ్ల వరకు కూడా మరి కట్టించుకుని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక గ్రామంలో అత్యధికంగా 300 రేరింగ్ సృష్టించుకోవడం అనే ఘనత మరి అప్పారావు గారు అయిందనేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి రైతుని కూడా ఆయన ప్రోత్సహించారు. అంటే ఆయన ఒక అధికారి అనుకోకూడదు, మా రైతుల్లో ఒక వ్యక్తిగా మమేకమైపోయి రైతులను అంతగా ప్రోత్సహించారు. అదేవిధంగా సాకీ సెంటర్లో, నిజంగా సాకీ సెంటర్లు అంటే బయట ఎక్కడో ఉండేవి, వెస్ట్ గోదావరిలో ఉండేవి. మా సైడ్ అయితే సాకీ సెంటర్లు లేవు. సాకీ సెంటర్లు ఏర్పాటు చేశారు, రీలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. చాలా అభివృద్ధి చెందింది. నిజంగా ఒక వెలిగింది మొత్తం పనిచేసిన కాలంలో. ఆయనతో పాటు డీడీగా పనిచేసిన ఆనంద్ గారు కానీ, రామరాజు గారు కానీ, శరత్బాబు గారు కానీ వీళ్ళంతా కూడా చాలా కృషి చేస్తే కానీ చేబ్రోల్లో పట్టు పరిశ్రమ అనేది ఈ రోజుకి ఈ స్థాయికి నిలదొక్కునేది కాదు. అనివార్య పరిస్థితుల వల్ల ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్న మాట వాస్తవం. మరి అదేవిధంగా మరి కోవిడ్ టైంలో నిజం చెప్పాలంటే మనిషి ఇంటి నుంచి బయటకు వచ్చే టైంలో కూడా ఉండేది. అటువంటి టైంలో రైతు పండించిన పంటనే మరి ఇతర రాష్ట్రాలకి మరి పంపించడానికి ఆ రోజున అప్పారావు గారు, డీడీ గారు చాలా శ్రమపడి ఇక అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే గారిని ప్రోత్సాహం కర్ణాటక రాష్ట్రానికి పంపించి రైతులందరికీ కూడా చాలా చేదుడు వాదుడుగా కూడా ఆ రోజు నిలిచారు. అదేవిధంగా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసామో మీ అందరికీ తెలుసు. మరి మా ఊరు రాళ్ళు, విపరీతమైన రాళ్ళు. ఆ రాళ్ళలో పుట్టినటువంటి ఒక మాణిక్యం మా అప్పారావు గారు. మీకు తెలుసు, అంటే రాజకీయంగా, సామాన్యంగా అన్ని రంగాల్లోనూ ఆయన అభివృద్ధి చెంది ఇంతంతై ఒడిటంతై మరియు దానంతై నభోవిధిపై అంతై తోయుధ మండలాక్రమణకు అల్లంతై అన్నట్లుగా ఆయన చిన్న పాత్ర నుంచి పెద్ద స్థాయిలో ఈరోజు మరి ఇలా రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా గ్రామానికి, మా పరిసర గ్రామాలు కొడవలి, వన్నుపూడి, తాటిపత్తి, చెందుర్తి, అదేవిధంగా చేబ్రోలు, ఈ గ్రామాలన్నింటికి వన్ను తీసుకొచ్చారు ఆయన. అంటే మీకు నేను చెప్పాలంటే మా గ్రామంలో ఎవరికి ఏం తెలియదండి మాకు, అంటే ఎలా ముందుకెళ్ళాలో తెలీదు. ఆయన పాత సారథి, అంటే కృష్ణుడు లాంటి వాళ్ళు అనమాట. ఈ కృష్ణుడు లాంటి వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే ఏం జరుగుతుందో ఆయన చెప్పగలరు. ఎవరికి సాధ్యం కాదు, అది ఎవరికి తెలియదు. ముఖ్యంగా అది ఎవరికి తెలియదండి. మా ఊళ్ళో ఎవరికి ఏం తెలియదు. మాకు ఆయన వచ్చిన తర్వాత మాకు నేర్పించారు. ముఖ్యంగా నేను ఆయన చూసి తొందరగా రిటైర్ అయ్యాలో అనేటటువంటి అసూయ పడ్డవాళ్ళు నేను.
ఎందుకంటే మా వాకింగ్ పెట్టండి ఆయన తొందరగా వచ్చేది మేము వాకింగ్ చేసుకోవాలండి, అది మా ఉద్దేశం. తర్వాత అందరికీ ఎవరిని సంతకం పెట్టాలంటే ఆయనే పెట్టాలి. మాకు మీకు తెలియదు ఏమన్నా, మా పిల్లలకు కూడా నేను చెప్తుంటాను ఖచ్చితంగా ఆయనే ఎదగాలని. అదేవిధంగా అందరూ అప్పారావు ఇన్స్పైర్ తీసుకున్నారండి. అదేవిధంగా ఆయన శాస జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఆయుర్వేదాలతో ఉండాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం ఆయన మన సిల్క్ వీవర్ కూడా మేడం ఆయన. అంటారు భోజనానికి లేటుగా వినామంటే అన్నీ అయిపోయింటాయి, ఉపన్యాసానికి కూడా లేటుగా లాస్ట్లో వచ్చినామనంటే మాటలు అయిపోయింటాయి, శ్రోతలు కూడా ఉండరు. బట్ ఏదో భోజనం చేసుకొని మళ్ళీ కొంతమంది వచ్చినట్టున్నారు, సంతోషం సంతోషం. ఈరోజు నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది కోనేటి అప్పారావు గారి సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవడము. ఎందుకంటే మేము ఎప్పుడు రివ్యూ చేసినా కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. మొదటి జిల్లా, రెండో జిల్లా, మూడో జిల్లా అని చెప్పి అంటే ఫస్ట్ వచ్చిందే పైన పెడతాం, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్ట పెడతాం. సో ఎప్పుడు పెట్టినా కూడా పాడేరు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పైన ఉంటుందన్నమాట. సో అచీవ్మెంట్స్ ఎప్పుడు కూడా మోర్ దాన్ 100% ఉండడం జరుగుతుంది. నిజంగా ఇది ఎందుకంటే ఇదివరకు అక్కడ పనిచేసే వాళ్ళ ఎట్లా చేశారనేది నాకు తెలుసు, అక్కడ ఎంత ఏకరేజ్ ఉందని తెలుసు, అప్పారావు గారు వెళ్ళిన తర్వాత ఎంత ఉందని కూడా తెలుసు. ఇందాక ఒక రైతు మాట్లాడుతూ పాపము చేబ్రోలు మేము 300 రైతులు సంతకాలు పెట్టి ఇచ్చినా కూడా మాకు న్యాయం చేయలేదు అన్నారు. నిజంగానే నాకు ఇప్పుడు నిజంగానే బాధ అవుతోంది. ఎందుకంటే అంటే అక్కడికి పోయి అక్కడ ఇంప్రూవ్ చేశారు, అక్కడ అభివృద్ధి చేశారు, అది ఒక రకంగా సంతోషం. అయితే ఇక్కడ 3,000, 4,000 ఎకరాలు ఈరోజు 500కో 600కు పడిపోయింది అప్పారావు గారు లేకపోవడం వలన అని విన్నప్పుడు నిజంగానే ఆ రోజు మా డెసిషన్ తప్పేమో అని చెప్పి ఇప్పుడు అనిపించి బాధ అవుతుంది. బట్ ఏం చేయలేము, అయిపోయిండేది. కాకపోతే ఇక రిటైర్ అయ్యి ఇక్కడే మీరందరూ అన్నట్టు మర్యాద రామన్న, పెదరాయుడు ఏదేదో అన్నారు. అంటే అందరికీ నీతులు అంటే అందరికీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు సమస్యలు తీర్చడానికి కొంతమంది పొలిటికల్గా లీడర్ అవుతాడని అన్నారు అనమాట. సో ఈ చందొత్తి చిన్నోడే ఎందుకంటే మనం మామూలుగా చిన్న కృష్ణుడిని చూస్తుంటాం. కృష్ణుడు ముసలవాడైనట్టు ఎక్కడైనా మన ఫోటోలో చూసామా? ఎప్పుడు ఎక్కడ చూడం కదా. అలాగే మన అప్పారావు గారు కూడా రంగు వేసుకున్నాడు అంటే ఆ జుట్టుకి చిన్ని కృష్ణుడు లాగానే ఉంటాడనమాట. సో ఈ చిన్ని కృష్ణుడు ఖచ్చితంగా అంటే మళ్ళీ మన డిపార్ట్మెంట్కు సేవలు అందించాలి. ఎందుకంటే పక్కనే ఉంటాడు కదా, చిన్న పక్క గ్రామంలోనే ఉన్నాడు, రైతులందరూ కూడా చాలామంది అభిమానిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా మన డిపార్ట్మెంట్కు సేవలు అందించాలని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున నా తరఫున కూడా అప్పారావు గారిని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన చింతూరులో అంటే డిపార్ట్మెంట్కి తెలుసు కానీ ఒక టస్సార్ ఎక్కువగా ఉంటుంది ఆ ఏరియాలో, అంటే చింతూరు కాదు మన దాని డివిజన్లో పాడేరు జిల్లాలో. కానీ మ్యూగా అనేది అసలు దేశంలో ఒక్క అస్సాం రాష్ట్రంలోనే మాత్రమే చేయగలుగుతారు. అట్లాంటిది మన అప్పారావు గారు గత సంవత్సరము మన పాడేరులో కూడా మ్యూగా కూడా మేము మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ చేయగలదు అని చెప్పి అక్కడ చేసి నిరూపించాడు. దానికి చాలా కష్టపడి ఎక్కడి నుంచి గుడ్లు తీసుకొచ్చి అస్సాం నుంచి గుడ్లు తీసుకొచ్చి ఏమేమో చేశాము. సక్సెస్ అయ్యి మంచి పేరు మన రాష్ట్రానికి మంచి పేరు రావడానికి కూడా చాలా సహకరించాడు అప్పారావు గారు. అలాగే ఇందాక చాలా మంది మాట్లాడినప్పుడు తనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా అంటే తన ఏజ్ వాళ్ళు, తన ఫ్రెండ్స్ అందరూ కూడా టీఓలు కానీ ఏఎస్ఓలుగా ఎస్ఓలుగా రిటైర్ అయ్యారు. కానీ మన మేడం గారి అదృష్టం మరి పక్కనుంది కదా సుజాత గారి చిన్న గోరంత అదృష్టం ఉన్నా కూడా కొండంత అండ అంటాం కదా, పెద్దలు అంటారు కదా. ఆ విధంగా అసలు ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు మొదట ఒక వ్యక్తి వద్దనుకున్నాడు, నాకు వద్దు ప్రమోషన్ వద్దని చెప్పి ప్రాసెస్ చేశారనమాట. అప్పుడు ఆ అదృష్టము ఉందన్నమాట మన అప్పారావు గారికి. అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రోజే అంటే లేటుగా అయ్యేవాడు, కాకపోతే ఆ రోజు ఆ బ్యాచ్లో అవ్వడానికి
మేడం గారి అదృష్టం ఉందన్నమాట. అట్లాగే ఈ పెన్షన్ పేపర్స్ మామూలుగా మీకు అందరికీ కూడా తెలుసు, ఉద్యోగస్తులు పెన్షన్ పేపర్స్ సబ్మిట్ చేసుకోవడం ఎప్పుడో డిసెంబర్లో జనవరిలో అయిండే వాళ్ళు పెన్షన్ కూడా ఇంకా రాలేదు. ఇంకా మేము ఆన్లైన్ ప్రోగ్రామ్ అని చెప్పి కొత్తగా ఇప్పుడు పెట్టారు, దాంట్లో కాలేదు. కానీ అప్పారావు గారిది వెంటనే మొన్ననే అంటే రిటైర్డ్ అయ్యే ముందు రోజే అప్లోడ్ అయిపోయింది అనమాట. సో అది కూడా చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే రైతులకి మనం సేవ చేస్తున్నాం. అతని అణువణువున రైతులకు సేవ చేయాలి, మల్బరీ అంటే సెరికల్చర్ని ఇంప్రూవ్ చేయాలి, సెరికల్చర్ని అభివృద్ధికి తీసుకోవాలనేది ఉంది. కాబట్టి భగవంతుడు పై నుంచి ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి నాకు అనిపిస్తోంది. అలాగే తర్వాత మేడం సుజాత గారు వెళ్ళిపోయారు. మరి నిజంగానే చాలా మంచి హాస్పిటాలిటీ, ఎవరైనా పోతే ఆదరించే చూస్తే చాలా సంతోషం అవుతుంది. నేను పాడేరుకి ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంటి నుంచి అన్ని వంటలంతా చేసి పంపించడం జరిగింది అనమాట. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ అభిమానాన్ని హాస్పిటాలిటీని నేను మర్చిపోలేను. అలాగే ప్రతి సంవత్సరం అంటే గత 2 ఏళ్ళుగా మామిడికాయలు ఏందో ఇక్కడ భలే ఫేమస్. ఏంటి రాజుగారి ఏదో పండూరి వారి మామిడి పళ్ళ ఏదో అది గత 2 సంవత్సరాలుగా నాకు ఇక్కడ నుంచి సీజన్ మొదలైతేనే అప్పారావు గారు పంపిస్తున్నారు. రిటైర్ అయినాక కూడా పంపించండి, ఇంకా రిటైర్ అయిపోయినామని. ఎందుకంటే చాలా బాగా టేస్ట్గా అవి ఎక్కడ దొరకవు, అంత బాగున్నాయన్నమాట. పంపిస్తారని అనుకుంటున్నాను. అలాగే తర్వాత డిఎస్ఓగా అంటే డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్గా అంటే అంత స్థాయి అంటే ఇప్పుడు జిల్లా అధికారిగా నిజంగానే రిటైర్డ్ అవ్వడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే చిన్న క్యాడర్లో అంటే టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి టీఓఐ, ఏఎస్ఓ, ఎస్ఓ ఇన్ని ప్రమోషన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం నిజంగా అప్పారావు గారు అదృష్టవంతులు. డిఎస్ఓగా కూడా మొన్న అదే నేను రిటైర్ అయ్యే రోజు 31వ తేదీన ఫోన్ చేస్తే చాలా చక్కగా అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, హార్టికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసరు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, కలెక్టరు, జేఏసీ అందరూ కూడా విషయం చెప్పి ఆ రోజు చాలా ఘనంగా వీడ్కోలు మన పాడేరులో చేయడం జరిగిందనమాట. సో నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఇందాక మన ఆర్డీఓ గారు కూడా వచ్చి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. అలాగే మన నేతన్న పేరు పాపయ్య శాస్త్రి చాలా చక్కగా, పాపరాజు గారు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం అప్పారావు గారు, మీరు మీ సేవలు కొనసాగిస్తారని చెప్పేసి నేను మన పట్టు పరిశ్రమకు కావాలి. ఎందుకంటే ఈ రోజున చేబ్రోలు ఎందుకో రైతులందరూ కూడా అలిగారు పట్టు పరిశ్రమ మీద. ఖచ్చితంగా మీ సేవలు మీరు ఖచ్చితంగా అందించి ఆ రోజుల్లో ఏదో మనం 3,000, 4,000 ఎకరాలని ఎప్పుడైతే ఎలా అనుకున్నామో ఆ స్థాయికి ఖచ్చితంగా మీరు తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే రాజారావు అని చెప్పేసి మనకు పాడేరులో నిజంగానే అసలు 4-5 ఎకరాల్లో ఉండేది, ఈ రోజున 200-300 ఎకరాలు వచ్చిందంటే చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అందరూ ట్రైబల్ పీపుల్ అనమాట. రాజారావు అని చెప్పి ఒక సీనియర్ అసిస్టెంట్, అతనితో కూడా మేము మల్బరీ అంటే సీనియర్ అసిస్టెంట్ అంటే మామూలుగా ఏదో బిల్లులు రాసుకోవడము, ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్. అతని వాళ్ళ గ్రామంలో 10 మందిని రైతులను ఐడెంటిఫై చేసి ఆ రోజు వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టామన్నమాట. అందరూ వాళ్ళ బంధువులందరినీ కూడా సెరికల్చర్లోకి తీసుకొచ్చాడు. ఆయన బ్లైండ్ ఇప్పుడు వచ్చినట్టున్నాడు రాజారావు, వెరీ గుడ్, చాలా గ్రేట్. దాదాపు 10 మందిని వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు షెడ్లు కట్టుకొని సెరికల్చర్ కంటిన్యూ చేస్తారు అనమాట. బ్లైండ్ మీకు తెలిసే ఉంటుంది, బ్లైండ్ రాజారావు గారు చెప్పేసి చాలా సంతోషం. అట్లా అంటే ఇక్కడే కాదు, మీ సేవలు ఇంకా కూడా అటు కూడా కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ రోజు ఆలోచించి అక్కడికి మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు చాలా బాగా అభివృద్ధి చేశారు. చింతూరు ఈ టసార్ ఫార్మర్స్ సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా హెడ్ ఆఫీస్ వచ్చి ఫస్ట్ మేము అప్పారావు గారితో మాట్లాడి తర్వాతనే పాలరాజు గారితో మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఏది అవసరమైనా ఏది ఉన్నా కూడా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోనైతేనేమి, రిపోర్ట్స్ పంపించడంలోనైతేనేమి, ఆ రైతులకు సహాయ సహకారాలు అందించడంలోనేమి నెంబర్ 1గా ఉండి మీరు మీ సేవలు అందించారు. నిజంగా నేను హెడ్ ఆఫీస్ తరఫున మన పట్టు పరిశ్రమ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా చాలా రాసుకున్నాను కానీ సమయాభావం కాబట్టి ఈ పెద్దలందరూ మన రిటైర్ అయ్యే పెద్దలందరూ కూడా ఈరోజు రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి అంటే ఎప్పుడో 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితము, 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అప్పారావు గారి మీద ఉన్న అభిమానంతో రావడం జరిగింది. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా మాకు నిజంగా రీజువినేట్ అవుతామంటాం కదా, రిఫ్రెష్ అవుతాం అనమాట. మీ నుంచి ఎనర్జీ మాకు వస్తుంది. సో ఇంకా బాగా పనిచేయాలనే ఇది మాకు కలుగుతుంది అనమాట. సో ఇంతమందిని ఇక్కడ
ఇక్కడికి ఒక చోటికి చేర్చినటువంటి అప్పారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు తన ప్లేస్లో తను వస్తున్నారన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది. సో సిబ్బంది కూడా అదే రకమైన సహాయ సహకారాలు అందించాలని, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వారంలో 4 రోజులు మాడేరు, 2 రోజులు మాత్రమే విశాఖపట్నం ఉండి మీ సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మన శరత్ బాబు గారు యోగా గురించి చెప్పారు కదా, నేను కూడా ఒక చిన్న అదంటే సర్కేడియన్ రిథమ్ అని ఉంది. అంటే సూర్యుడితో పాటు మనము ఉండాలి, అంటే సూర్యుడు ఉదయించినప్పుడు లేయాలి, సూర్యుడు అస్తమించినప్పుడు పడుకోవాలని పెద్దలు కూడా చెప్పేవాళ్ళు. గుంట్లో దీపం నోట్లో ముద్ద అని. మరి మా పక్కనే వాళ్ళు మరి ఇక్కడ ఉందో లేదో కానీ రాత్రి 7-8 కూడా ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు కాబట్టి గుంట్లో దీపం పెట్టేసి తినేసి పడుకునేవాళ్ళు. సో అంత కాకపోయినా కనీసం 10 గంటలకు, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, 10 గంటలకు పడుకొని పొద్దున్నే 4-5 లేసే ఇది ఆ సైకిల్ అనేది చాలా మంచిది. కాబట్టి మనము రిటైర్డ్ అధికారులు కూడా అది పాటిస్తే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి వారి కుటుంబానికి, ఎందుకంటే మహిళ యొక్క శక్తిని కానీ యుక్తిని కానీ మహిళ గుర్తిస్తుందని భువనేశ్వరి ఆల్రెడీ చెప్పేసింది. అంటే సుజాత గారు అప్పారావు గారి పక్కన, వెనక కాదు పక్క నుండి ఆయన నడిపించారు కాబట్టి ఆయనకు ఇంత మంచి కీర్తి కావచ్చు, మీ అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. సో మేడం, మీకు మీ కుటుంబానికి పిల్లలు కూడా భగవంతుడు మంచి అబ్బాయిని అమ్మాయిని ఇచ్చారు, మంచి అల్లుడు మంచి కోడలు రావడం జరిగింది. సో మీ కుటుంబం ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇపికోర్ సన్మాన గ్రహీత శ్రీ అప్పారావు గారిని ఉపన్యాసంగా కోరుతున్నాం. ఇది నీ టైం అప్పారావు, మాట్లాడాలి. డిప్రెస్ అవ్వకుండా మాట్లాడాలి అప్పారావు, ఎక్కడ డిప్రెస్ అవ్వద్దు, మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ప్రథమంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే నాకు కుటుంబ పరంగా ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళారండి మేడం. అలాగే ఒక విధంగా మరొక పెద్ద కుటుంబం నాకు ఈ పట్టు పరిశ్రమ శాఖ అనేటటువంటి మరొక పెద్ద కుటుంబాన్ని నాకు ఆ భగవంతుడిచ్చి ఇంతమంది పట్టు పరిశ్రమ ఉద్యోగుల్ని, పట్టు పరిశ్రమ పట్టు రైతులని నాకు ఇంకొక పెద్ద కుటుంబాన్ని ఇస్తున్నానని చేసిన ఆ దేవుడు వరమిచ్చి నాకు అదొక్క కుటుంబాన్ని కూడా పెద్ద కుటుంబాన్ని నాకు అప్పచెప్పారు మేడం. అందుకని ఆ దేవుడికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా అందరూ నేను ఏదో చేశాను అంటున్నారు కానీ యాక్చువల్గా నేను ఒక చిన్న కేటర్లో జాయిన్ అయ్యి టీఏగా జాయిన్ అయ్యి ఒక జిల్లా అధికారిగా ఉద్యోగ విరమణ చేసే అదృష్టం కలిగించారు అంటే గనక నేను పనిచేసినటువంటి నా గురువులు పూజ్యులు అంటే వీళ్ళందరూ కష్టపడితేనే నేను ఈ స్థాయికి వచ్చాను. నేను అలాగే నాకు మా డిపార్ట్మెంట్కి రైతులు కూడా నా ఎదుగుదలకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరియు నా ఎదురున్నటువంటి నా పట్టు రైతులు అలాగే నా తోటి ఉద్యోగస్తులు వాళ్ళందరూ సహకరిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చి నా యొక్క ఉద్యోగ విరమణ ఈరోజు మొన్నటితో చేయడం జరిగింది. అది నా ఘనత కాదు, ఇది వీరి ఘనత, వారందరి ఘనత అనే నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎంచేతంటే మాకు మా అడిషనల్ మేడం గారు అయితే కనుక
నాకు ఆ ప్రోత్సాహం వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా కానీ ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ అయినా కానీ వారు ఎప్పుడు కూడా మాకు ప్రతి విషయంలోనూ వెన్నుతట్టి ఒక పట్టు ఉద్యోగులకి ఒక వెన్నుముకలాగా మాకు ఒక ధైర్యం, ఏదన్నా మాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా మేడం గారితో చెప్పుకునే ధైర్యం మాకు కల్పించారు. కాబట్టి ఆ ధైర్యంతో మేము ఇంతవరకు ఈ యొక్క సర్వీస్ని పూర్తి చేసుకోవడం జరిగిందండి. అలాగే ఆ వేదిక మీద ఉన్నటువంటి మా సరత్ సార్ కానివ్వండి, రామరాజు సార్ కానివ్వండి, ఎన్ఎస్ఆర్ మూర్తి సార్ కానివ్వండి, సార్ దగ్గర పనిచేశాను, రామరాజు సార్ దగ్గర పనిచేశాను, ఎదురున్నటువంటి మా ఈ రామబాబు సార్ మా గురువు గారు వారి దగ్గర పనిచేశాను. అలాగే ఇంకా చేశాను. కానీ ఒక్కొక్క వారందరి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలతోనే నేను ఈ స్థాయికి రావడం జరిగిందని నేను సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు చేబ్రోల్లో ఉన్నంత వరకు పట్టు రైతులందరూ కూడా నన్ను ఒక ఉద్యోగిగా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించారు. కాబట్టి నా యొక్క ఉద్యోగ సర్వీసులో ఎటువంటి రిమార్కు లేకుండా ఇంతవరకు నేను సాధించుకోవడం జరిగిందని ఆ పట్టు రైతులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తర్వాత నన్ను పాడేరు ఇవ్వడం జరిగింది. పాడేరు వెళ్ళే ముందు బాధపడుతూ వెళ్ళాను. తర్వాత పాడేరు వెళ్ళిన తర్వాత ఈమైతే పాడేరు కొండ దిగనంటుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ నేను ప్రథమంగా నా యొక్క సర్వీస్ని ఏజెన్సీ గంగవరంలో ప్రారంభించడం జరిగింది. అప్పట్లో మొదటగా నేను గిరిజన రైతుల కోసం నా యొక్క సర్వీస్ని ప్రారంభించి నా యొక్క ఉద్యోగ విరమణ సర్వీస్ కూడా అదే గిరిజన రైతులకి సర్వీస్ చేసే భాగ్యం కల్పించి నా యొక్క ఉద్యోగ విరమణ చేస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతుడని నేను చాలా భావిస్తున్నానండి. ఎందుకంటే అలాంటి సర్వీసు నాకు దొరకకపోవచ్చు, కానీ అలాంటి సర్వీస్ అలాంటి రైతులకి సర్వీస్ చేసే భాగ్యం కలిగించారు. అదొక విధంగా. తర్వాత ఇంకొక విషయం మరి ముఖ్యంగా నేను మా ఎడిషనల్ మేడం గారికి చాలా జన్మతా రుణపడి ఉంటాను. ఎంచేదంటే ఇందాక చెప్పారు, ఎంచేదంటే నాకన్నా ముందు 3 నెలలు 4 నెలల ముందు అయినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ సెటిల్ అవ్వలేదు, పెన్షన్ పేపర్సే వెళ్ళలేదు. మా మేడం గారు నేను 31 ఉద్యోగ విరమణ చేస్తుంటే 30వ తారీఖునే ఎంతో ఆనందంగా నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఆల్రెడీ మీ పెన్షన్ ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి అని చేసి చాలా సంతోషించాను. అందుకని మా మేడం గారికి నేను ఎప్పుడూ జన్మతో రుణపడి ఉంటాను. అలాగే మా పట్టు రైతులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా నా తోటి ఉద్యోగస్తులకు కానివ్వండి, వారందరి సహకారం ఉంటేనే నేను ఇంతవరకు ఇంత ఎదుగుదల కారకులు వీళ్ళేనే నేను చెప్పుకుంటూ, అలాగే నా కుటుంబ పరంగా కూడా నాకు మా నాన్నగారు వాళ్ళు 7 అన్నదమ్ముల కుటుంబం దగ్గర ఈరోజు 250 మంది ఫ్యామిలీస్ వరకు మేము దగ్గర 4-5 జనరేషన్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. అంచేత అంత కుటుంబాన్ని ఇచ్చారు. అలాగే భగవంతుడు గారు నాకు పట్టు పరిశ్రమ శాఖ అనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చి నేను ఉద్యోగ విరమణ చేసిన ఆ కుటుంబంతో పాటు నీకు ఈ కుటుంబం కూడా తోడుంటుందని నాకు ఒక భరోసా, మిమ్మల్ని అందరినీ కూడా నాకు సపోర్ట్గా ఇచ్చినందుకు నేను జన్మతో రుణపడి ఉంటానని చేసి తెలియజేసుకుంటూ, అలాగే నా కుటుంబ పరంగా కూడా నాకు బాబు పాప, తర్వాత మా తమ్ముడి గారి పిల్లలు వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్నారు మేడం. కానీ నేను కుటుంబ పరంగా అయితే కనుక నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదండి. పిల్లల విషయంలో కానీ లేకపోతే నా శ్రీమతి విషయంలో కానీ నాకు ఎప్పుడూ ఇబ్బంది కలిగినవ్వలేదు. ఎందుకంటే నేను పొద్దున్న 8:30కి క్యారేజ్ సర్దేసి పెట్టాడు, నేను ఆఫీస్కి వెళ్ళిపోవడం. మళ్ళా నాకు అక్కడికి వెళ్తే మా పట్టు రైతులు ఆ ఫ్యామిలీ అదే మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు టీ ఇవ్వరేమో అని చేసి చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ డామినేషన్ ఎక్కువగా ఉందండి, అందుకని చేసి నేను చెప్పడం.
మేము ఇక్కడ పైన 8 మంది ఉన్నా నలుగురు డామినేషన్ ఎక్కువగా ఉంది. మా భువనేశ్వరి మేడం గారు కానీ, పరమేశ్వరి మేడం గారు కానీ, మా పెద్ద మేడం గారు కానీ అందరూ ఈమెకే సపోర్ట్ చేస్తున్నారు. అబ్బో చెప్పకపోతే బాగోదురా బాబు అలా ఏం చేస్తుంది. వాళ్ళిద్దరూ వీళ్ళ అన్నల భార్యలండి వాళ్ళు. అందుకని ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు ఎలా చూస్తున్నారని వాళ్ళ ఇంటికి వెళ్తే టీచర్ కూడా ఎవరేమో అనే ఉద్దేశంతో అంచేత నాకు ఎప్పుడు కుటుంబ పరంగా నాకు ఎప్పుడు ఇబ్బంది కానీ ఇది కానీ నా పిల్లల వల్ల కానీ నా భార్య వల్ల కానీ నాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది కలగనవ్వకుండా నా యొక్క సర్వీస్ని పూర్తి చేసుకునే అంత సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి నా యొక్క అలా అలాగే మేడం. కానీ నాకు ఇప్పుడు సపోర్ట్గానే ఉండి నాకు ఇప్పుడు ఏ విషయంలోనూ కానీ నాకు ఇబ్బంది పెట్టడం కానీ అలా లేదు. మా పిల్లలు కూడా అలాగే చదువు విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఇవ్వకుండా వాళ్ళు చదువులు పూర్తి చేసుకుని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే సంపాదించుకుని వాళ్ళే ఆ స్థాయికి మంచిగా సెటిల్ అయ్యారు మేడం. వాళ్ళు మంచి ప్యాకేజీలో ఉన్నారు వాళ్ళందరూ. అంచేత మా అబ్బాయి కానీ మా అల్లుడు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు మా అల్లుడు కూడా మా కుటుంబంలో ఒక ఇదిగానే ఉన్నాడు. ఆయన చేత మాకు వియ్యంకుల తరపు నుంచి కానీ అటు మా అమ్మాయిని ఇచ్చినటువంటి వియ్యంకుళ్ళు ఆ ఫ్యామిలీ కానీ లేదా ఆ అబ్బాయి కోడలు తెచ్చుకున్నాడు ఆ ఫ్యామిలీ నుంచి కానీ నాకు ఎటువంటి ఇబ్బంది రానివ్వలేదు, ఇవ్వలేదు. అటువంటి ఇప్పటి వరకు నాకు అంత ఇదేమీ లేదు. నాకు బాగా కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉన్నాను మేడం. చేత నాకు ఒక్క 5 నిమిషాలు నాకు పర్మిషన్ ఇస్తే నా లైఫ్ కొంచెం టర్న్ అవ్వడానికి కూడా ఒక 2 కారకులు ఉన్నారు మేడం. వారిద్దరిని కూడా మీ సమక్షంలో మీకు పరిచయం చేసి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుందామనే ఉద్దేశంతోనూ కొంచెం మా పెదనాన్న గారు అబ్బాయి మేడం. ఆయన మా అన్న ఆయన నాకు ఆయనకి వ్యవసాయం అంటే బాగా మక్కువ వ్యవసాయ పరంగా. అలాగే నాకు వ్యవసాయం భూములు కొనుక్కోవడం ఏంటంటే నాకు తెలియదు. ఆయన దగ్గర నుంచి ఆయనే నాకు భూములు కొనడం నుంచి నాకు ఈ స్థాయికి కొద్ది గొప్ప నాకు వ్యవసాయం మీద మక్కువ కలిగించాడు అంటే కనుక ఒక విధంగా ఆయన ఒకరు. ఆయన తర్వాత నాకు మా అన్న ఒక అన్న అండి, ఆయన దత్తుడు అంటారు ఆయన్ని. యాక్చువల్గా మా తల్లిదండ్రులకి మేము లేటుగా సంతానం కలగడం వల్ల ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఆయన అసలు పేరు సత్యనారాయణ. అయినా కానీ సత్యనారాయణ అంటే ఎవరికి తెలియదండి. మా నియోజకవర్గం ఓన్లీ దత్తుడు అంటేనే తెలుస్తుంది. ఆయనకని ఆయన శాశ్వత పేరు దత్తుడు. కానీ నాకు ఉద్యోగం నేను చదువు అయిన కాడి నుంచి కూడా నాకు ఏదో చిన్న పెద్ద ఆర్థికంగా అవసరం అయితే కనుక మా నాన్నగారిని అడగకుండా నేను వాడిని అడిగి ఆ ఆర్థిక సమస్యలన్నీ కూడా నేను తీర్చుకునేవాడిని. అంచేత మీ సమక్షంలో కొంచెం వాళ్ళిద్దరికీ కొంచెం కృతజ్ఞతలు తెలియజేసుకుందామని చేసి నేను కోరుకుంటున్నాను. అప్పాజీ సైడ్ కొండండి. అప్పాజీ సైడ్ కొండండి.
దత్తు గారు ఒకసారి స్టేజ్ మీద రండి మేడం ప్లీజ్ దత్తు గారు సార్ 1 by 1 సార్ 5 నిమిషాలు వెయిట్ చేస్తే అయిపోద్ది 1 by 1 13/7/1964 తేదీన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామం జన్మించి వారి విద్యాభ్యాసములు చెందుర్తి స్కూల్ పిఠాపురం నందు పూర్తి చేశారు. పట్టణ సేకరణతో 13/3/1985 ఆపరేటివ్గా జాయిన్ అయ్యారు. 10/1/1988 మరియు 1/3/2018 పట్టు పరిశ్రమ అధికారిగా పదోన్నతి పొంది మరియు 1/4/2023 జిల్లా పట్టు పరిశ్రమ అధికారిగా 19 రోజులు పనిచేసి విశిష్ట సేవలను 31/7/2026 తేదీన పదవి విరమణ చేయనున్నారు. శ్రీ కోనేటి అప్పారావు గారికి సంవత్సరంలో శ్రీ సుజాత గారితో వివాహం జరిగింది. వారితో నడిచి దివ్యరత్నాలైన వీరి సంతానం శ్రీ కోనేటి శ్రీనివాస్ ప్రసాద్ శ్రీమతి సత్యశ్రీ ప్రసంగులకు జన్మనిచ్చి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చినారు. శ్రీ కోనేటి అప్పారావు గారు అన్నదమ్ములతో అక్కచెల్లెలతో స్నేహితులతో బంధువులతో సాగుతున్న మీ జీవన నావకు మీకు ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్తిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలతో పట్టు పరిశ్రమ సిబ్బంది గణపతోడవరం కోరమండలం జిల్లా. ఒకసారి
పట్టు రైతులందరినీ కూడా శ్రీ కోనేటి అప్పారావు గారు పట్టు పరిశ్రమ శాఖలో పనిచేసి ఈ 31/7/2026 తేదీన పదవీ విరమణ చేసి ఉన్న తరుణాన హస్తాకల్చర్ చిత్తూరులైన శ్రీ కోనేటి పుల్లయ్య శ్రీమతి రొక్కాయమ్మ దంపతులకు ది 13/7 ది 13/3/1985 ఆపరేటివ్ గా జాయిన్ అయి 10/1/1988 ఫోర్మన్ పదోన్నతికి గాను 1/4/2023 జిల్లా ప్రసార రైతులకు విశిష్ట సేవలు అందించి 31/7/2026 తేదీన పదవీ విరమణ చేయించున్నారు. శ్రీ కోనేటి అప్పారావు గారికి 16/6/1987 సంవత్సరంలో శ్రీమతి సుజాత గారితో వివాహం జరిగింది. వారితో 7 అడుగులు నడిచి జన్మనిచ్చి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చినారు. శ్రీ కోనేటి అప్పారావు గారు అన్నదమ్ములు ఒకసారి చూడండి, ఇలా చూడండి. ఏమండి రమేష్ అలాగే పంపిస్తాను. ఇలా చూడండి సార్, ఇలా చూడండి. ఎస్ బాబు సర్దుకోండి. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ స్టాఫ్ అందరూ కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఎలా చూడండి సార్. ఓకే అండి, వచ్చేయండి. ఒకసారి గురుగారు ఒకసారి ఇలా చూడు. ఓకే సార్ ఇలా చూడండి ప్లీజ్. ఏమండి అందరు కూడా కథ
ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి. అమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే సార్ ప్లీజ్. ఓకే ఏంటి సార్ చూడండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ లుక్ హియర్. ఓకే సార్ ప్లీజ్. సార్ లుక్ హియర్, ఆల్ ఆఫ్ యు లుక్ హియర్. స్మైల్ సార్. ఓకే గురుగారు ఎలా చూడండి సార్, కొద్దిగా ఎలా ఉండండి. గురుగారు ఏమండి, మీరు బయటికి రండి, మీరు దగ్గరికే ఉండండి. ఓకే అది సార్. సార్ సార్ ప్లీజ్ సార్, 1 by 1. ఓకే సార్ ఎలా చూడండి. సార్ సార్ గురుగారు ఒక్కసారి అనుకోండి, కొద్దిగా అనుకోండి. ఓకే సార్ ఎలా చూడండి ప్లీజ్. ఓకే సార్. సార్ ఒకసారి హలో సార్ నిల్చోండి సార్. ఒకసారి ఎలా చూడండి సార్ ప్లీజ్. సార్ కెమెరా ఒకసారి నిల్చోండి సార్. సార్ ముందుకు వచ్చి. ఓకే సార్ కొద్ది కింద చూడండి మీరు. ఓకే సార్ ఒకసారి ఎలా చూడండి సార్, అందరూ ఎలా చూడండి సార్ ప్లీజ్. ఓకే మేడం ప్లీజ్. సార్ ఇక్కడ చూడండి. ఓకే అమ్మా నుంచోండి. సార్ మీరు కొద్దిగా వెనక్కి నుంచారా. ఓకే ఓకే ఎలా చూడండి సార్. లుక్ హియర్ మేడం. ఓకే అమ్మయ్యా ఇక్కడ తోలిపోతుంది. ఎలా చూడండి ఇలా చూడండి సార్, ఇలా చూడండి. ఓకే అమ్మా రండి మేడం ప్లీజ్. ఓకే ఓకే
ఓకే ముందుకు రండి ఓకే ఓకే ఎలా చూడండి హాయ్ 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 బ్రో రెండు వేలు చూడు ఓకే చూడు ఒక 5 నిమిషాలు ఖాళీ అయిపోతాం కేజీ బంగారం ఓకే ఎలా తిరగండి సార్ కొద్దిగా తిరగండి ఓకే సార్ ప్లీజ్ స్మైల్ సార్ మీరు ఇటు కొద్దిగా ఓకే ఎలా చూడండి సార్ యా లుక్ హియర్ సార్ చెప్తే ఓకే సార్ వెళ్ళచ్చు మొత్తం వీడియో ఉంటుంది